అసలైన విజయం ఎక్కడ ఉంది? అసలైన విజయం ఎక్కడుంది అని అంటే వర్తమానాన్ని చాలా ఎన్రిచ్ చేసుకోవడంలోనే ఉంది. మనం అంటే వర్తమానం అంటే ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తూ ఫ్యూచర్ ని గెస్ చేయాలి అంతే. ఇక టోటల్ గా దీన్ని సక్సెస్ చేయాలి. ఏది? ఇప్పుడు మన ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి పని, మన చేతిలో ఉన్నటువంటి పనిని సక్సెస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఆ పని డైరెక్ట్ చేద్దాం. కాలేజ్ కానీ ఆ హాస్టల్ పని మధ్య. సక్సెస్ కావాలి అని అంటే ఏం చేయాలి అనేది మనం ఈ రోజు ఆ అన్ని కోణాలు 360 డిగ్రీస్ లో ఫెయిల్ అవ్వకుండా ఎలా అనేది మనం చేద్దాం. నేను ఒకటి ఇంట్రెస్ట్ గా ఈ పాయింట్స్ అన్ని పేర్చి మీకు చెప్పాలి, ఫెయిల్ అవ్వకుండా మీరు ఇంకా చాలా యాక్టివ్ గా వర్క్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొన్ని పాయింట్స్ తీసుకొచ్చాను మీ ముందుకి. మనం తెలిసినవే చక్కగా ఫ్రేమ్ చేసుకుంటాం దాన్ని. ఎప్పుడు పదే పదే వింటే లాభం ఏంటి? మననం చేసుకుంటే పైనే ఉంటాయి, ఇక్కడనే ఉంటుంది. ఎప్పుడు అలర్ట్ గా ఉంటాం, చాలా అలర్ట్ గా. అక్కడ అనేకమైన పెన్నులు ఉన్నాయనుకోండి, అనేక పెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏది కష్టం అవుతుంది? మనకు కావాల్సిన పెన్ను చూస్ చేసుకోవడం కష్టమైంది కదా, అంతే. తమ్ము దగ్గర ఉండండి, సాయి కుమారి గారు, రాంబాబు గారు, కరుణశ్రీ గారు, ధనలక్ష్మి గారు. ఉమ్. ఇంకా తిరుగుతూ ఉండడం, అటు ఇటు చూడడం, ఇంకా వేరే వేరే ఆలోచించడం అంతా పక్కన పెట్టండి. ఎక్కడికి వచ్చామో, మనం దేనికోసం వచ్చామో వెంటనే ఫోకస్ అంతా దాని గురించే ఉండాలి. హోటల్, మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం, రేపు పొద్దున సార్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఎందుకోసం వెళ్తాం? క్లారిటీ కోసం వెళ్తాం, మోటివేషన్ కోసం వెళ్తాం. చాలా ఇంకా తెల్లారి నుంచి మనకి ఇంకా ఉత్సాహం పెరగాలి, పనికి మనం దగ్గర అవ్వాలి, మన పనిలో క్వాలిటీ పెరగాలి. చాలా ధైర్య సాహసాలు, నమ్మకం, విశ్వాసాల శాతం బాగా పెరగాలి. దానికోసం వెళ్ళాము, అదే చూడాలి ఇంకా, అంతే. ఆయనని ఈయనని, ఆయన డ్రెస్ ఈయన డ్రెస్, ఆయనే మాట్లాడాడు ఈయన మాట్లాడాడు, ఇదంతా ఆ మేడం ఈ మేడం లేదు, ఎంత ఫోకస్ పక్క పక్క పోతూ ఉంటుంది. మనసు ధ్యాస ఎక్కడ ఉంది? ఇది చాలా, ఈ రోజు టైటిల్ మొత్తం అది పెట్టుకుంటే సరిపోతుంది. మనసు ధ్యాస ఎక్కడ ఉంది? అదే బుద్ధి ఫ్రీక్వెన్సీ అవుతుంది, మనిషి ఆరా అవుతుంది. పాపం శరీరానికి కూడా అంత ఉండదు, శరీరం కూడా డిపెండ్స్ ఆన్ మనసే, బుద్ధి సబ్ కాన్షియస్ కూడా డిపెండ్స్ ఆన్ మనసే, బుద్ధి కూడా డిపెండ్స్ ఆన్ మనసే. మనసు ప్రస్తుతము దేని మీద నిలబడి ఉంది? మనసు ప్రస్తుతము ఎంత విశ్వాసంతో ఉంది? ఎలాంటి భావోద్వేగాలతో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనల్ని అలర్ట్ చేసేంత మనసు వచ్చేంత వరకు, మనల్ని అలర్ట్ చేసేంత మనసున్న వ్యక్తి ఉండాలి మనకి తోడు. వరలక్ష్మి గారు మనల్ని రెగ్యులర్ గా అతని మాట ద్వారా, అతని పని ద్వారా, అతని సూచనల ద్వారా, ఆలోచనల ద్వారా ఆ యొక్క మేడము, ఆ యొక్క వ్యక్తితో మనల్ని అలర్ట్ చేసేటువంటి వ్యక్తి దొరకడము ఎంతో పుణ్యం, ఎంతో అదృష్టం. ఆ పిల్లవాడు చదువుకోవడానికి ఆ మదరు ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉందనుకోండి, అతని అదృష్టం, ఆ అబ్బాయి అదృష్టం, ఆ అమ్మాయి అదృష్టం. అంత అలర్ట్ చేసేటువంటి మనసు ఉండాలి, ఆ మనిషి ఉండాలి. మన మీద వాళ్ళకి మనసు ఉండాలి, ఇష్టం ఉండాలి. మనసు అంటే ఇష్టం ఉండాలి, అంతేనా? దాన్నే గైడెన్స్ అంటాము. మనల్ని పట్టించుకునే వాళ్ళు దొరకడము చాలా చాలా గ్రేట్. పట్టించే వాళ్ళు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ది వర్తమానాన్ని సక్సెస్ చేయించాలి. వర్తమానంలో మనసు ఎలా ఉంటుందో అదే మన వైబ్రేషన్. వర్తమానంలో మనసు ఎలా ఉంటుందో అదే వైబ్రేషన్. మనసు ఇంపార్టెంట్ అంటే మైండ్ అండి, అదే కదా, మైండ్ సెట్ టోటల్ ఉన్నదే మాది. ఉమ్. మంచిగా ఆలోచించాలి, పాజిటివ్ గా ఆలోచించాలి, తర్వాత సంగతి. ప్రస్తుతానికి తగ్గట్టుగా ఆలోచిస్తుందా లేదా అనేది మెయిన్ సంగతి.
ఈ పాయింట్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్న వాళ్ళకి కంగ్రాచులేషన్. గుర్తుంటుందిలే అని అనుకోవద్దు. చాలా నీట్ గా ఈ జీవితంలో ఈ రోజు ఎంతో ఇంపార్టెంట్, మీరు రాసే ఈ రోజు పేపర్ అంత ఇంపార్టెంట్. రాబిన్ శర్మ రోజుకి ఒక పేపర్ రాసుకుంటారు. ఆ రాసింది ఒక చిన్న బుక్ వేశాడు, చాలా బాగుంది. మనిషిగా జీవించి మరణాన్ని జయించాను. ఆయన డైరీలో రాసుకున్న ఒక్కొక్క పేపర్ ని కొన్ని పాఠాలుగా అందులో పెట్టారు. చిన్న బుక్, చాలా బాగుంది. సో డియర్ ఫ్రెండ్స్, చాలా చిన్న చిన్న అంశాలే. ఒక వ్యక్తి ఆ, ఏమంటున్నారు, కొండలు తగిలి ఎవరు కింద పడరు, చిన్న చిన్న రాళ్ళు తగిలి పడతారు అని. కొండలు తగిలి ఎవరు కింద పడరు, చిన్న చిన్న రాళ్ళు తగిలి పడిపోతారు. ఉం. ఆ చిన్న చిన్న రాళ్ళే పెద్ద కొండ అవుతుంది. ఉం. చిన్న చిన్న మిస్టేక్స్ చేసే చాలా. నిన్న ఒక వ్యక్తి అసలు ఎంత ఇరిటేట్ చేశాడంటే నన్ను, నా సహనానికి ఇక మరో ఇంద్రుడు వచ్చి పరీక్ష పెట్టినట్టు. అస్సలకి మామూలుగా రాలేదు. ఉం. కోపం, ఆ మాట్లాడే విధానము అదంతా అసలుకి చాలా చికాకు అనమాట. నేను నిన్న నా మనసుని ఎలర్ట్ చేసిన బుద్ధిని నేను ఎంత మెచ్చుకున్నానంటే దండం పెట్టా. ఉం. చాలా చాలా సంయమనం, దాన్ని ఆత్మ సంయమనం అంటారు. ఈ పదం తెలుసుకోవాలి, ఆత్మ సంయమనం అని. నేను న్యాచురల్ గా, అంటే కంట్రోలింగ్ తోటి, బాగా కంట్రోలింగ్ తోటి కాకుండా చాలా న్యాచురల్ గానే కూల్ గా సమాధానం ఇచ్చా. అబ్బా, శభాష్ హరిప్రసాద్ అనుకున్నాను. మనకి చేతకాని విషయం అన్నమాట. వెంటనే అవతల వ్యక్తి మాట అనకముందే మన మీద ఏమంటున్నాడో గెస్ చేసి కౌంటర్లు వేసే రకం మనం. ఉమ్. అతను మాట్లాడుతున్నప్పుడే అసలు పూర్తి కాకముందే నేను నా గురించి కానీ లేకపోతే విషయం గురించి కానీ ఏమంటున్నాడో తెలుసుకొని కౌంటర్లు వేసి చేసే రకం. అయినా సరే ఆ ప్రస్తుతాన్ని కోల్పోకుండా, ఆ వర్తమానాన్ని కోల్పోకుండా, ఆ వర్తమానం నిజమైంది, పండగ చేసుకున్నాను నేను, సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా చాలా సంయమనంతో కూల్ గా న్యాచురల్ గానే చేశారు. కంట్రోలింగ్ అంటే కంట్రోలింగ్ బహుశా అలవాటు అయిపోయింది, చాలా న్యాచురల్ గా. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. అంటే భావోద్వేగాలు ఆ వ్యక్తిని మిలీనీర్ చేస్తాయంట, మిలీనీర్ చేస్తాయి. ఎంతో మంది మిలీనీర్ల మీద రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం, రీసెర్చ్ చేసి. సో మనసు అనేది ఎక్కడ ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. పక్షి కన్ను మీదనే ఉంటుందా లేదా, సంకల్పానికి తగ్గట్టే ఉంటుందా లేదా, ఇది చాలా ముఖ్యమైన విషయం, రైట్? వర్తమానం సక్సెస్ కావాలి. కానీ మనిషికి, అరుణ మేడం, అసలు పెద్ద టాస్క్ ఏంటంటే గడిపిన తర్వాతే తెలుస్తుంది ఏది కరెక్టో కాదు, ఏది సూటబుల్లో కాదు. గడిపిన తర్వాతే అర్థమవుతుంది, మాట్లాడిన తర్వాతే అర్థమవుతుంది, ఆ పని అయిపోయిన తర్వాతే తెలుస్తుంది, ఓహో ఇది కరెక్టా అని. అందుకని మనం గడిపే ప్రతి ఒక్కటి మన జ్ఞానోదయానికే ఉపయోగించుకోవాలి, లైట్ వెలగడానికే ఉపయోగించుకోవాలి. మనం గడిపే ప్రతి ఒక్కటి. ఎవరైనా అందరూ లేచి కూర్చొని వింటున్నారా? ఒక పైసా కోసం లేచి కూర్చొని వినాలి. కొంచెం మనసంతా డల్గా, ఎందుకంటే గట్టిగా రాయిలాగా అయిపోతుంది నిద్రపోయినప్పుడు. మనసు ఉండదు కదా, లోపలికి మన చైతన్యం వెళ్తుంది, మనసు అనేది ఉండదు. అది ఈ పాటికల గట్టిగా అయిపోతుంది, అందుకే లేవంగానే యాక్టివ్గా ఉండదు. వెంటనే మరి చైతన్యం చేసేది ఏంటి? చైతన్యాన్ని మనసు దగ్గరికి తీసుకొచ్చేది వాటర్. వాటర్ ఫేస్ వాష్ చేసుకోవాలి, లేవాలి. లేవబుద్ధి కాదు, అడుగు లేవబుద్ధి కాదు, ఉన్న దగ్గరనే వినాలనిపిస్తుంది, ఉన్న దగ్గరనే తినాలనిపిస్తుంది, ఉన్న దగ్గరికి అన్ని అనిపిస్తుంది. కొంచెం కదలాలి, కలిపి లేచి వెళ్ళి వాటర్ ఫేస్ వాష్ చేసుకొని కూర్చోవాలి. అప్పుడు మనసు వర్తమానంలోకి వస్తుంది, ఎక్కడ ఉందో అక్కడికి వస్తుంది. అందుకే పెన్ పట్టుకోవాలి, పెన్ పేపర్ పట్టుకోవాలి.
పెన్ పేపర్ పట్టుకున్నాము అని అంటే మనసుకు చెప్తున్నట్టు నువ్వు ఇక్కడే ఉండు, ఇంకెక్కడికి పోకు అని, ఇంకెక్కడికి పోకు అని చెప్తుంది. ఇది ఉంది. నేను ఇక్కడ పెన్ ఇట్లా పెట్టాను అంటే మీ మనసుకి ఏం చెప్పాను, ఎక్కడ ఉండమని చెప్పాను? పార్ట్ 2, అంతేనా? పార్ట్ 2 అని ఇక్కడ పెట్టినట్టు, అంటే దీన్ని చూపించినట్టు అనమాట. ఇది తర్వాత ఇక్కడ పెట్టాను, ఏంటిది? ఇది శక్తి ప్రవాహం, అక్కడ చూపించాను అనమాట అక్కడ. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది అలర్ట్ గా ఉండడము. అలా అలర్ట్ చేసేటువంటి వ్యక్తి మనల్ని పట్టించుకోవడము. అలర్ట్ గా ఉన్న వ్యక్తి, ఒక అలర్ట్ గా ఉన్న వ్యక్తి చాలా చాలా టైం అవుతుంది రండి అని చెప్పేటువంటి అలర్ట్, రెడీ అవ్వండి, వీడియో ఆన్ చేసుకోండి, నోట్ చేసుకోండి అని అలర్ట్ చేసేటువంటి వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నే పట్టించుకోవడం అంటాం. అలా పట్టించుకునే వ్యక్తి దొరకడం ఇందులో ఫస్ట్ సక్సెస్. నన్ను ఎవరు పట్టించుకుంటారు అని అడుగుతారు ఫస్ట్. నేను కూడా నన్ను ఎవరు పట్టించుకుంటారు, రైట్ పర్సన్ ఉన్నారా? రైట్ పర్సన్ కోసం వీఆర్ సెర్చింగ్. చాలా మంది డ్రాప్ అవుట్ అవ్వడానికి స్టార్ అయిన తర్వాత, స్టార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఇది ఒక కారణం కూడా ఉంటుంది. ఇది ఒక కారణం కూడా, పట్టించుకునే వాళ్ళు లేకపోవడం. సరిగ్గా కేర్ టేకర్స్ అన్నమాట. కేర్ టేకర్స్ లేదు. ఆ టీచర్ పిల్లవాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిననుకో వేరే స్కూల్కి పోడిగా, ఈ స్కూలే అంట, మేడం నచ్చింది, సార్ నచ్చారు, ఇంకా వెళ్ళే ముచ్చటే లేదు. సో కేర్ టేకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఇన్కమ్ వచ్చిందా లేదా, లేకపోతే ర్యాంక్ వచ్చిందా లేదా, టీం వచ్చిందా లేదా, అది తర్వాత సంగతి. నన్ను పట్టించుకుంటున్నారా లేదా, ఇది మొదటి సంగతి. ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యం. ఓకే, మొదటిది వర్తమానంలో మనం అలర్ట్ గా ఉన్నామా లేదా, ఇది డిపెండ్స్ ఆన్ మనసు శక్తి మీద ఆధారపడి ఉంటుంది. రెండవది, అలర్ట్ గా ఉన్న వ్యక్తి, మనల్ని పట్టించుకునే వ్యక్తి ఉన్నారా లేదా అనేది చాలా ముఖ్యము. ఇది చిన్న మెసేజ్ విన్న తర్వాత నేను ఇంకా ముఖ్యమైన విషయం చెప్తాను. డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ వెల్త్ కోచ్ రామకృష్ణ. మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం. నాకు రీసెంట్గా చాలా కాల్స్ వచ్చాయి బాస్. ఈ కాల్స్లో నేను కామన్గా అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే వీళ్ళందరూ కూడా ఒక 3 years బ్యాకో, 6 months బ్యాకో, 1 year బ్యాకో ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రొడక్ట్ బేస్డో లేకపోతే సర్వీస్ బేస్డ్లో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో నెమ్మదిగా డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు ఆ కంపెనీలో మానేసావు? నీకు ఏం ప్రాబ్లం అనిపించింది? ప్రతి కంపెనీలో ప్రొడక్ట్ సర్వీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ గురించి మీరు ఎంత బాగా తెలుసుకుంటూ ఉంటే మీరు రిటైలర్లో సక్సెస్ అవుతారు. సర్వీస్లో అంటే పట్టించుకోవడంలో మీరు ఎంత బాగా ఎదిగితే మీరు లీడర్ అవుతారు. ఇంకొక రిటైల్ సక్సెస్ అవుతుంది అని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఎవరైతే ఈ బిజినెస్లోకి తీసుకొచ్చారో నా అప్లైను నాకు సపోర్ట్ ఇవ్వట్లా. సో నాకు మెంటర్ కూడా సరిగ్గా లేడు ఇక్కడ. సో ఆ మెంటర్ లేకపోవడం వల్ల, ఆ అప్లైన్ లేకపోవడం వల్ల ఈ బిజినెస్ని నేను డ్రాప్ అయిపోయా. సో నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా ఇష్టం, కానీ పర్ఫెక్ట్ మెంటర్ లేకపోవడం వల్ల ఈ బిజినెస్ని నేను వదిలేస్తున్నాను అనే మాట మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక సో ఎంతవరకు కరెక్ట్ బాగా వివరిస్తాడు ఆయన. లాస్ట్గా అడుగుతాడు కూడా, పిల్లవాడిని పట్టించుకునేది ఎంతవరకు, ఆ తర్వాత పిల్లవాడు ఎలా పట్టించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పట్టించుకోవడం అనేటువంటి విషయాన్ని బాగా మనం పట్టించుకోవాలి. మనం ఆ విషయాన్ని పట్టించుకోవాలి. మొదటగా ఈ 2 పనులు, ప్రొడక్ట్ పని, సర్వీస్ పని, వెల్నెస్ పని, లీడర్షిప్ పని. మొదటిది రిటైలర్గా మనం సక్సెస్ అవ్వడం. మన యొక్క సీనియర్ ప్రెజెంటేషన్ ఉపయోగించుకోవడం, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవడం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రోగ్రామే మన స్కూలు, మన ఆఫీసు, మన అంగడి,
అన్నీ కూడా ఇక్కడే. నా VYTs కి చెప్తున్నాను, బాగా ఎంతో మంది చాలా ఆసక్తిగా రోజు డ్రీమర్ వాళ్ళు ఉదయము సాయంత్రము ప్రోగ్రామ్స్కి వస్తున్నారు, స్టార్ అయ్యారు, స్టార్ టు అవుతున్నారు, అయ్యారు కొంతమంది, రిటైల్ కోసం GSM చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ బిజినెస్ అవర్ ఇంపార్టెంట్, మిస్ అవ్వద్దు అసలుకి. మరి మరీ చెప్తున్నాను. ఉమ్. పట్టించుకున్న వాళ్ళు ఉన్నప్పుడే అదృష్టం, దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. పట్టించుకునే వాళ్ళని మీరు పట్టించుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తల్లి పట్టించుకుంటుంది, తల్లి మాటలు కూడా పట్టించుకోవాలి. ఇతను ఆ సార్ చాలా పట్టించుకుంటున్నాడు, ఆ సార్ మాటల్ని పట్టించుకోవాలి. ఈ రెండు ఒక సౌండ్ రావాలంటే ఈ రెండు చేతులు అనేది క్లాపింగ్ అనేది అవుతుంది. ఈ రెండు ముఖ్యమే, రెండు చేతులు. అది లాస్ట్ కి అతను కన్క్లూడ్ చేసి చెప్తాడు మాట్లాడిన వ్యక్తి. మర్కట న్యాయము, మార్జాల న్యాయము ఉంటుంది. ఇది సీనియర్ బాగా తెలిసిందే. ఒకసారి మళ్ళీ 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 గుర్తు చేయడం ద్వారా ఎప్పటికీ ఉంటుంది స్పృహలో. ఓకే. ఆ తర్వాత డబ్బు సూత్రాల్లో మూడో సూత్రం ఈరోజు తెలుసుకుంటాము. అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రకృతి సైతం మీకు హెల్ప్ చేయాలి అంటే ఏ శక్తి కావాలో దాని గురించి మనం తెలుసుకుంటాం. ఈ కొంచెం ఇది కూడా చెప్పనివ్వండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, పట్టించుకోవడం అనేటువంటిది. ఓకే. ఇంకోటి, మీరు ఎప్పుడు కూడా ఎలర్ట్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు ఎలర్ట్ గా ఉండేలా. ఆ మత్తు లేకపోతే విసుగు, అలసిపోయిన గుణము లేకుండా ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వినే క్షణం ఇంపార్టెంటే, తర్వాత ఇల్లు శుభ్రం చేసేది ఇంపార్టెంటే, తర్వాత టిఫిన్ చేసేది ఇంపార్టెంటే, ఆఖరికి మీరు తినే టిఫిన్ కూడా ఇంపార్టెంటే. ఆ తిన్న 4 ఇడ్లీలు కూడా చాలా మనసు పెట్టి సంతృప్తిగా తింటున్నామా లేదా, అది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకోటి వెళ్ళి ఆ పిల్లవాడు వెళ్ళి మ్యాథ్స్ సైన్స్ నేర్చుకుంటూ ఉంటాడు, ఆ టైం కూడా ఇంపార్టెంటే. ఎవ్రీ టైం ఇంపార్టెంట్. 24 ఉన్నాయి అని అంటే గంటలు 24 వజ్రాలు ఉన్నట్టే. ఓకే. మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతం వైపుకి నడిపించాలంటే అసలు ఉపయోగపడేదే ఆ 24. సార్ నేను అందులో 5 గంటలు పడుకుంటున్నాను, ఆ 5 గంటలు పడుకునేది కూడా ఎంత డీప్ స్లీప్, సౌండ్ స్లీప్ అనేది కూడా మీ సక్సెస్ కారణం అవుతుంది. బద్ధకం స్లీప్, డిస్టర్బ్ స్లీపులు కాదు, చాలా సౌండ్ స్లీప్ ఉండాలి. దాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మార్చాల న్యాయం, మార్కట న్యాయం అంటే ఎవరైనా చెప్తారా? ఎగ్జిక్యూటివ్స్ చెప్పొచ్చు. మొత్తం నేనే మాట్లాడకుండా కొంచెం. మనకి సార్ మక్కడ న్యాయం, మార్జాల న్యాయం అని చెప్పనేది అది చాలా సనాతనంగా పురాతనంగా వస్తుంటుంది సార్. అది అవునండి. ఆ అది పిల్లి ఆ, సార్, మార్జాలం అని చెప్పంటే పిల్లి, మకడం అంటే కోతి సంస్కృతంలో. ఈ పిల్లి ఏం చేస్తుందంటే పిల్లలు పెట్టిన తర్వాత కంప్లీట్ గా సంరక్షించిన బాధ్యత మొత్తం తను చూసుకుంటుంది. వాటి కళ్ళేం కనపడే చిన్నప్పుడు. అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి భద్రతంగా ఉండేటువంటి చోటు మారుస్తూ ఉంటుంది, వాటికి తెలివి వచ్చేంత వరకు. ఇక్కడ పిల్లలు పెట్టినాక అక్కడే ఉంచుతుంది. అది ఇక్కడ ప్రమాదం అనుకుంటే అక్కడ నుంచి ఇంకా దగ్గర తీసుకెళ్తే ఇంకా తెలుసుకుంటుంది మొత్తం. అట్లా మార్చుంటది. సేమ్ మార్జాల న్యాయం ఇది. అంటే నెక్స్ట్ మర్కట్ న్యాయం అంటే ఏంటంటే కోతి పిల్లలు పెడుతుంది, కానీ ఇది ఆ భద్రత లేదని చెప్పంటే కోతి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదు. పక్కకు పోయేటప్పుడు దాంట్లో తడుతుంది అంతే. ఆ పిల్లలు దీన్ని పట్టుకుంటుంది. తల్లి ఎంబర్ ఎక్కడ ఎగిరితే అక్కడ ఎగురుతుంది. దాని ఎంబర్ బిర్ర పట్టుకుంటుంది, తల్లిని వదిలిపెట్టకుండా. ఎంత ఎత్తు ఎగిరినా కానీ పడిపోకుండా అంత బిర్ర పట్టుకుంటుంది. ఇది మరకడానికి కోతిని. ఈ Okay. రెండింటి న్యాయం. ఈ రెండింటి న్యాయము మన యొక్క టీమ్ గైడెన్స్ లో ఉండాలి. ఎస్ సార్. సీనియర్స్ మన ఫస్ట్ అప్పుడప్పుడు మార్జాలాన్ని పట్టుకున్నట్టుగా మనం పట్టుకోవాలి. సీనియర్స్ పట్టుకోవాలి సార్. అప్పుడప్పుడు మరకటం పట్టుకున్నట్టు మనము ఆ యొక్క మనల్ని పట్టించుకున్న పట్టుకోవాలి. ఎస్ సార్. ఒక్కోసారి మార్జాలం లాగా సార్.
మార్జాలం ఒక్కొక్క లాగానేమో సీనియర్ పట్టించుకోవాలి. ఉమ్, పిల్లలు ఎట్లా దాచుకుంటారో అట్లా అట్లా సీనియర్ పట్టించుకోవాలి పిల్లల్ని. అదే అవును, సేమ్ మళ్ళీ మరకడం న్యాయం ఎట్లుంది, కోతి ఎట్లా పిల్ల పట్టుకుంటుందో ఈ జూనియర్స్ కూడా సీనియర్స్ అట్లా వదిలిపెట్టి కూడా పట్టుకోవాలి. అప్పుడు పండుతుంది పంట. అంతే. అది అది కరెక్ట్. ఒకసారి సార్కి థ్యాంక్స్. అట్లా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నారు అనేది పట్టించుకోవాలి. ఎందుకు చెప్తున్నారు అనేది ఒక్కోసారి సీనియర్ కూడా ఉంటాడు, సీనియర్ కూడా పట్టించుకోవాలి. సీనియర్ కూడా పట్టించుకోవాలి అక్కడ మార్చాలలాగా. మీరు ఈ పట్టుకోవడం అనేది, పట్టించుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఉంటేనేమో టీం దగ్గర ఉంటారు. మెంటర్ ఎవరు అంటే మీరే కదా సార్ అని అంటారు. వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్న నలుగురు ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ సీనియర్ ఫోన్ ఎత్తరు. ఈ సీనియర్ ఫోన్ ఎత్తరు. సీనియర్ ఫోన్ ఎత్తకపోతే ఏమవుతుంది? అప్డేట్స్ అన్ని పోతాయి. ఈ క్షణంలో ఈ రోజు ఎలా ఆలోచించాలి టీం దగ్గర అనేటువంటిది ఎప్పటికప్పుడు అవసరం. ఈ శరీరానికి నిన్నటి వరకు తిన్నది నిన్నటి వరకే, మళ్ళీ ఈ రోజు టిఫిన్ అనేది అవసరం అవుతుంది. అలాగే మనసుకి ఎప్పటికప్పుడు జ్ఞానం అవసరం, అప్డేట్ అవసరం. ఇది చాలా ఈ వీక్ సంపాదించడానికి నేను ఇంకా కొత్తగా ఎలా ఆలోచించాలి అనేది చాలా అవసరం ఇక్కడ. సో మార్జాల న్యాయం, మరకట న్యాయం. ఇంకా సీనియర్ చెబితే గానీ నేను ప్రోగ్రామ్ కి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇంకా సీనియర్ చెప్తే గానీ నాకు వీక్లీ ఇన్కమ్ సంపాదించాలని లేదు. నాకు ఎప్పుడో సీనియర్ చెప్పినప్పుడే నాకు ఆ వాట్సాప్ లోకి తొంగి చూస్తున్నానంటే మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? చాలా ఎర్లీ ప్రైమరీ దశకు కూడా ఇంకా రాలేదు. ఇది కానీ మీరు వెంటనే ఆ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం గురించి సీనియర్ ఏం చెప్తున్నారో అవి పట్టించుకోవాలి. శ్రద్ధ అనేది జూనియర్ లో బాగా ఉండాలి. శ్రద్ధ అనేది వినే వ్యక్తికి శ్రద్ధ ఉండాలి, చెప్పే వ్యక్తికి ఏకాగ్రత ఉండాలి. వినే వ్యక్తికి ఎంతో శ్రద్ధ ఉండాలి, చెప్పే వ్యక్తికి చాలా ఏకాగ్రత ఎక్కువగా ఉండాలి, కాన్సన్ట్రేషన్. ఓకే, ఇతను సక్సెస్ అవుతాడు. ఓకే, ఆ చెప్పే టీచర్ కూడా సక్సెస్ అవుతాడు. జూనియర్ కి డబ్బులు కావాలన్న శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. డబ్బులు కావాలి అన్న శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. దేనికోసం వచ్చే దానికోసం కదా, ఇంకేదైనా ఎవరిని ఉద్ధరించడానికి కాదు, దానికోసం వచ్చాడు కాబట్టి దాని మీద శ్రద్ధ ఎక్కువ. ఏ లక్ష్యం మీద ఉన్నాడో సీనియర్ అదే లక్ష్యం మీద ఉండాలి, అప్పుడు సక్సెస్ అవుతాడు. టైం వేస్ట్ అవ్వదు సీనియర్కి. ఇప్పుడు రిటైలర్ గా మీరు సక్సెస్ అవ్వడం మొదటి స్టెప్. మీ తరపున ఎవరైనా సరే ప్రోగ్రామ్ కి వస్తూ ఉంటే వాళ్ళ రిటైల్ సక్సెస్ అయ్యేలాగా చేయడం రెండవ స్టెప్. ఈ రెండు ఒకటి గుర్తుపెట్టు. ఎప్పుడు కూడా ఈ రెండింటిని మిస్ చేసుకోకుండా ఉండండి. చిన్నదే, చిన్న స్టెప్పే, పెద్దగా కాదు, చిన్నది. మీ రిటైల్ ఉంది ఈ వారం జరుగుతుందా, నా తరపున నాకు సంబంధించి, నా తరపున అంటే నేనే పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నా బోత్ సైడ్స్ లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతుంటారు, ప్రోగ్రామ్కి వస్తుంటారు, వాళ్ళకి రిటైల్ జరుగుతుందా, ఈ రెండు విషయాలు గమనించుకోవాలి. సునీల్, నీ యొక్క రిటైలింగ్ అనేది మొదటి స్టెప్. నీ తరపున ఎవరైతే నీ బోత్ సైడ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, అయితే వాళ్ళ రిటైల్ సంగతి ఏంటి? ఓకే, ఇప్పుడు ఇది మార్జాల న్యాయం కూడా జరుగుతుంది. ఈ రెండు పెట్టుకున్న వాళ్ళకి అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంటాయి. ఇలా పట్టించుకునేటువంటి సందర్భంలో మూడో పాయింట్కి వెళ్తున్నాం. మొదటిది మనం అలర్ట్ గా ఉండడం, రెండవది మనల్ని అలర్ట్ గా ఉంచే వాళ్ళని మనం పట్టించుకోవడము. ఓకే, అది చాలా సుకృతము. మూడవది, ఈ పర్టికులర్ గా ఏదైతే ఒక కోరిక ఉందో, ఏదైతే ఒక కోరిక, సంకల్పం, డ్రీమ్ ఉందో, అసలు డ్రీమ్ ఉందా లేదా మీరు చెక్ చేసుకో. పాయింట్, ఏ డ్రీమ్ ఉంటే మినిమము నేను చెప్తాను. చిన్న డ్రీమ్ ఏంటంటే
ఫ్రీ ప్రొడక్ట్, ఫ్రీ ప్రొడక్ట్ డ్రీమ్. ఈ ఏప్రిల్లో ఫ్రీ ప్రొడక్ట్ డ్రీమ్, మేలో ఫ్రీ ప్రొడక్ట్ డ్రీమ్. నేను టైం వేస్ట్ చేయట్లేదు, నా ఉద్యోగం చేసుకుంటున్నా, ఇంకొక వ్యాపారం చేస్తున్నా, నేను టైం వేస్ట్ చేయట్లేదు, నేను నా కోరికతోటే ఉన్నాను, నా పక్షి కన్నుతోటే ఉన్నాను అని మీరు దృఢపరచుకోవాలి అంటే ఫ్రీ ప్రొడక్ట్. ఏప్రిల్లో ఫ్రీ ప్రొడక్ట్, మేలో ఫ్రీ ప్రొడక్ట్. ఓకే, ఇది మీ 1,00,000 2,00,000 అవ్వాలి, మీ 10,000 1,00,000 రూపాయలు అవ్వాలి. మీకు ఇప్పుడు 1,000 రూపాయలే ఉందంటే అది 10,000 అవ్వాలి. అది అవ్వాలంటే దీని మీద లక్ష్యం పెట్టుకోండి. అందరికి డిసప్పాయింట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే డిజైన్ చేసుకోకపోవడం, ఒక డ్రీమ్ లేకపోవడం, దాన్ని సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోవడం ప్రధానమైనటువంటి లోపం. వాళ్ళకి ఒక డ్రీమ్ లేకపోతే, ఆ డ్రీమ్ ఫామ్ అవ్వకపోతే అసలు ఆలోచనలు అనేటువంటి శక్తి ఎటు వెళ్ళాలి, మనసు దేని మీద దృష్టి పెట్టాలనేది తెలియదు. అసలు మనసు దేని మీద దృష్టి పెట్టాలి అనేది తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప సంకల్ప శక్తి, సృజనాత్మక శక్తి అనేది రెండు మెయిన్వి. మనిషికి ఉండేవి రెండు ఏమేంటివి? సంకల్ప శక్తి, సృజనాత్మక శక్తి. ఈ రెండు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. దేనివల్ల? డ్రీమ్ లేకపోవడం వల్ల. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటారు, అవకాశం వస్తుంది, మళ్ళీ దాని మీద మనసు పోదు. అందుకే అర్జునుడు అన్న, నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను, దీంతో సస్తున్నాను. అయితే వైరాగ్యం ఒకటి, అభ్యాసం ఒకటి, రెండు నువ్వు ప్రాక్టీస్ పెంచుకోమంటాడు. వైరాగ్యం పెంచుకో, ప్లస్ అభ్యాసం చేసుకో. వైరాగ్యం అంటే వదులుకోవాల్సినవి ఏంటియో దాని మీద రాగం పెంచుకోకు అని. అది తెలుసుకో, వదులుకోవాలి, ఏమేమి వదులుకోవాలో తెలుసుకోవాలి. ఏమేమి మన వంటిట్లో ఉన్నాయి అన్ని వేయొద్దు, ఆ కూరలో మొత్తం చెడిపోతుంది. ఉన్నది కదా ఏం చేసుకుంటాం అని ఇష్టం వచ్చినట్టు వేస్తామా వందనం మీద అట్లా. ఇక మన లోపలికి వచ్చిన ఆలోచనలు అన్నిటిని పట్టించుకొని అన్నిటినీ పెంచుతూ వ్యాసం రాసుకుంటూ పోతే ఇంక అంతే, ఇంకా రాగం తీసుకుంటే ఇంత రాగం సరిపోద్ది, దానికి ఇంకా చాంతడంత రాగం ఉంది కదా, అవసరమే లేదు అసలు. అన్నిటిని అనవసరమైందో తెలుసుకోవడమే గొప్ప శిల్పి తత్వం. ఓకే, సో దాన్ని వైరాగ్యం. అభ్యాసం అంటే అలవాటు చేసుకోవాల్సినది. ఏం అలవాటు చేసుకోవాలో తెలుసుకోవాలి, ఏం వదులుకోవాలో తెలుసుకోవాలి. ఏం మనీ సంపాదించడం అంటే అంత ఈజీనా? డిజిటల్లోనే 1,00,000 రూపాయలు, 2,00,000, 5,00,000, 10,00,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. డిజిటల్ స్టార్ట్ అయింది ఎప్పుడు? కరోనా తర్వాత నుంచి. ఎట్లా వస్తుంది మనీ అనేది? అంత ఈజీనా? ఈజీ కాదు. వెళ్ళి ఒక షాప్ దగ్గరకు వెళ్ళి, ఒక షోరూమ్కో వెళ్ళి, ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగితే అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఎంత కష్టం 10,000 15,000 ఉద్యోగం అడగడానికి. అలాంటిది జస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళు అందించడానికి మనసు ఎంత యాక్టివ్ గా ఉంటుంది, లక్ష్యాత్మకంగా ఉంటుందా లేదా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, విషయాల్లో తెలుసుకోవాలి. మళ్ళీ చిన్నప్పుడు లాగా ఒక ఇంటర్ డిగ్రీ చేస్తున్నటువంటి ఆ జీరో మైండ్ సెట్ ని తీసుకొచ్చుకోవాలి. నాకు ఇంత వయసు, నాకు పెళ్ళయింది, నాకు అన్ని విషయాలు తెలుసు, ఈ బస్సు ఎటు పోద్దో తెలుసు, ఆయన ఎవరు రాజకీయ నాయకుడో తెలుసు, అన్ని పెద్ద పెద్ద విషయాలన్నీ నాకు తెలుసు అండి. ఏం లాభం తెలిస్తే? ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక భయం లేకుండా చేసుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం, కాన్ఫిడెన్స్ గా ఉన్నామా లేదా ముఖ్యం. ఓకే, అటువంటి అవకాశం మనకు వచ్చింది. సో అభ్యాసము, వైరాగ్యము, శ్రద్ధ, ఏకాగ్రత, మార్కెట్ న్యాయము, మార్జాల న్యాయం, ఈ అన్ని పాయింట్స్ మీరు విన్నారో లేదో, మరి నోట్ చేసుకున్నారో లేదో ఇది తెలుసుకోండి. ఎప్పుడు లోపల ఇన్ఫర్మేషన్, సృజనాత్మక శక్తి, సంకల్ప శక్తికి సక్సెస్ అవ్వడానికి ఎంత జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని మనం చర్చిస్తున్నాం. లోపల ఉండాలి కదా, స్టఫ్ ఉండాలి కదా, అది ఎప్పటికప్పుడు వెళ్ళి ఆ ఫైల్లోని మ్యాటర్ని తీసుకొచ్చుకుంటుంది, క్లారిటీ ఇచ్చుకుంటుంది. తనకు తానే క్లారిటీ ఇచ్చుకోవడానికి ఏ జ్ఞానం అవసరమో అవన్నీ నేను చెప్తున్నాను. సో ప్రతి వర్తమానము, ప్రతి ఒక్క స్టెప్ మన జ్ఞానోదయానికే ఉపయోగపడాలి. అంటే జ్ఞానం అనేది రావాలి. ఇప్పుడు తర్వాత పాయింట్ ఏంటంటే, ఈ జ్ఞానోదయాన్ని నోట్ చేసి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రవి గారు, జ్ఞానోదయాన్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఏంటి జ్ఞానోదయాన్ని నోట్ చేసుకోవడం అంటే? మర్చిపోకుండా ఉండడానికి.
ఓహో, మనం కనిపెడతాం అనమాట, కొన్ని విషయాలను కనిపెడతాం. అనిత గారు, ఉమ్, మనం కొన్ని విషయాలు కనిపెడతాం. ఓహో, ఇలా ఆలోచించడం మంచిది, ఇలా చేస్తే నాకు ఇంకా మంచి జరుగుతుంది. 5 AM సక్సెస్ అవ్వాలంటే నేను ఇలా ఆలోచించాలి, ఇలా తినాలి అనేది కొన్ని కొన్ని జ్ఞానోదయాలు మనం కనిపెడతాం. అవి అవి తెలుస్తుంది మనం. ఓహో, ఈ మనిషి దగ్గర ఇట్లా ఉండాలి, ఈ టైంకి ఇలా తినాలి, నేను ఈ టైంలో ఇట్లా ఆలోచించాలి అని కొన్ని మనం ఏం చేస్తాము, ఎవరికి వాళ్ళు తమ జీవితం అనే రీసెర్చ్ లో కనుక్కుంటారు. అవునా కదా, కనుక్కుంటారు. సో ఆ పాయింట్స్ ని మర్చిపోకుండా అవసరమైతే ఒక చక్కటి చిన్న షార్ట్ నోట్స్ పెట్టి రాసుకోవాలి. రేపొద్దున పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది, గ్రంథాలు ఎలా చదువుకుంటారు దాన్ని. ఉమ్, ఒక మనిషి అన్న తర్వాత ఎలా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇలా ఉంటే మంచి జరుగుతుంది అనేటువంటి పాయింట్స్ ని మనం ఎప్పటికప్పుడు మనం ఏమి రాసుకోలేదు, నేను 1000 రూపాయలు ఇస్తున్నాను, ఉమ్, లేకపోతే మీరు ఇచ్చిన 1000 రూపాయలు మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, ఇచ్చేటప్పుడు గిచ్చి ఇచ్చాను అనుకోండి, ఏందన్నట్టు? ఉమ్, మర్చిపోకు నీకు ఇచ్చేసినా అని. ఉమ్, ఎప్పుడు ఇచ్చినావు అంటే అప్పుడు గిచ్చలే, నిన్ను గట్టిగా గిచ్చినగా అప్పుడే ఇచ్చింది అలా. అంటే మర్చిపోకుండా, అంటే మరపు అనేది మనసు చేసేటువంటి ప్రధానమైనటువంటి పని, మర్చిపోకుండా ఉండాలి. సో లేకపోతే అవి మర్చిపోయి లేవడం మర్చిపోతాం, పడుకుండిపోతాం. 7 గంటలకు లేచిన మనిషి ఏం గైడ్ చేయాలో అదే గైడ్ చేస్తుంది, అటేటో వెళ్ళిపోతుంటది. మళ్ళీ 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత మళ్ళీ జ్ఞానోదయం, మళ్ళీ అది వస్తుంది. అట్లా ఎన్నిసార్లు కనిపెడతాం, కనిపెట్టింది 5వ తరగతి ఎన్నిసార్లు చదువుతాం, 6వ తరగతికి వెళ్ళాలి కదా, ఒక మెట్టు మించి ఇంకో మెట్టుకి వెళ్ళాలి కదా, ఇంకా అక్కడనే ఎట్లా ఉంటాం. హ్మ్. ఇది నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు వెంటనే చేసేయాలి, ఆ జ్ఞానోదయాన్ని మర్చిపోవద్దు. ఈ పాయింట్ మీకు అర్థమైందో లేదో? ఓకే. సో ఈ జ్ఞానోదయాన్ని మనం ఎప్పటికప్పుడు ఈ 5 జ్ఞానోదయాలు రావడానికి వీటి మీద ఫోకస్ చేస్తే జ్ఞానోదయం తొందరగా అవుతుంది. ఏంటిది అంటే మనం చేసేది, చూసేది, వినేది, తినేది, ఆలోచించేది, ఈ 5 మీద ఫోకస్ ధ్యాస ఎంత బాగుంటే, మన మనసు ఎంత బాగుంటే, మనసు పెట్టాలి, ఈ 5 మీద మనసు పెట్టాలి. మనసు పెడితే మీ లక్ష్యమైనటువంటి ఫ్రీ ప్రొడక్ట్ ని సక్సెస్ అవుతుంది. మీరు ఫ్రీ ప్రొడక్ట్ తీసుకుంటున్నారంటే 5గురికో 6గురి దగ్గరకో మీరు రీచ్ అవుతున్నారని, ఇండస్ట్రీ వారిని రీచ్ చేస్తున్నారు, ఒక మార్కెటింగ్ లీడర్ గా సక్సెస్ అవుతున్నారు, మీరు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అవుతున్నారు, మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారంటే అర్థము ప్యాసివ్ ని క్రియేట్ చేస్తున్నారని అర్థం. మీరు కేవలం అమ్మడం మాత్రమే జరగట్లేదు అక్కడ, మీరు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నారని అర్థం, అది మర్చిపోవద్దు. ఉమ్. ఒకతను అసలు మనీ గురించి ఎంత రీసెర్చ్ సంపాదించిన వాళ్ళ దగ్గర ఎంత రీసెర్చ్ చేశారా అని అనిపించింది, ఎంత ఇంపార్టెంట్ మైండ్ సెట్ అనేది. మనం ఇప్పుడు థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. మానవుడు దుఃఖాన్ని మొదట చూస్తాడు, ఎందుకంటే భగవంతుడు వినోదం కోసం చేసిన వస్తువులను కూడా మానవుడు తీవ్రంగా పరిగణించడం ప్రారంభించాడు. థింక్ అండ్ గ్రో ఈ పుస్తకంలో ఏం రాస్తుంది? కోరికలను దహించుకోండి అంటే మిమ్మల్ని మీరు హింసించుకోవాలని కాదు. 500 మంది సంపన్నులలో మండుతున్న కోరిక ఉందని ఈ పుస్తకం. ఇది ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో బర్నింగ్ డిజైర్ అనేది, మీరు ఎంత ఘనం కోరిక ఉంది, ఈ కోరిక ఎంత బలంగా ఉంటే ప్రకృతి మీకు అంత సహాయం చేయడము, అన్ని క్లియర్, రోడ్డుని క్లియర్ చేసేస్తుంది. దేన్ని బట్టి? మీకున్నటువంటి బలమైనటువంటి కోరికను బట్టి. ఇది ఫస్ట్ది, కోరిక అనేది ఫస్ట్ది. ఓకే, రైట్. ఇంకొక స్టెప్ లోకి మనం వెళ్తున్నాము. ఎప్పుడు జ్ఞానోదయాలు ఎక్కువ అవుతాయి? జ్ఞానోదయాన్ని మనం ఎక్కువ మూట కట్టుకుంటాం. ఎప్పుడు మూట కట్టుకుంటాం?
మనసుని దేని మీద పెట్టినప్పుడు, వేటిని ఏ 5 గమనించినప్పుడు? వినేది, చూసేది, మాట్లాడేది, తినేది, ఆలోచించేది. ఆలోచించేది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమి ఎక్కువగా ఉండు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం వింటున్నాం? షార్ట్ రీల్సా, లేకపోతే దేనికి సంబంధించింది? జస్ట్ వినడానికే ప్రోగ్రామ్ కి రావాలి. మన మనకి ఇష్టమైనటువంటి ప్రొడక్ట్ ని, డబ్బులు తీసుకొచ్చేటువంటి ప్రొడక్ట్ గురించి ఏం చెప్తున్నారు? సర్వీస్ లో నేను సక్సెస్ అవ్వాలి అని అంటే, టీమ్ బిల్డింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తున్నారు? ఇది వినటానికి చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఉంటేనేమో టీమ్ తోటే, లేకపోతే ఓన్లీ మెంటర్ తోటే. ఈ రెండు కాదు, మధ్యలో ఉండి వీళ్ళతోటి వీళ్ళతోటి కరెక్ట్ గా ఆర్గనైజేషన్ తోటి ఉండాలి. లేకపోతే అసలు పూర్తిగా మెంటర్ని వదిలేయడం, వీళ్ళు లేనిది నేనేం చేస్తానులేనని ఉండడం, లేకపోతే ఓన్లీ మెంటర్ తోటి ఉన్నా కూడా కుదరదు. ఈ రెండిటి పనులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వింటూ ఉండాలి, ఇక్కడ చేస్తూ ఉండాలి. ఇక్కడ చేస్తున్న వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడతాయి. అప్డేట్ చేసేటువంటి విషయాలు లేకపోతే అప్డేట్ చేయలేం. ఉన్న జ్ఞానంతో మాట్లాడుతుంటాం, ఉన్న జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటాం. అంతా కూడా ఎప్పటికప్పుడు రిటైలింగ్ లో అప్డేట్ అవుతూ ఉండాలి. రెండవది, టీమ్ రిటైలింగ్ లో అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే మన తరపున ప్రోగ్రామ్ కి వస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ యొక్క టీమ్ రిటైలింగ్ లో, వాళ్ళ రిటైలింగ్ లో సక్సెస్ అవ్వాలి, మన రిటైలింగ్ లో సక్సెస్ అవ్వాలి. రెండు ప్రధానమైనటువంటి కోరికలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఎవ్రీ వీక్ ఇన్కమ్, రెండవది ఫ్రీ ప్రొడక్ట్. ఫ్రీ ప్రొడక్ట్, ఎవ్రీ వీక్ ఇన్కమ్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్. ఈ రెండిట్లో మీరు సక్సెస్ అవుతున్నారంటే ఇండస్ట్రీ విభాగంలో మీరు ది బెస్ట్ గా ముందుకెళ్ళిపోతున్నారని అర్థం. ఇంకొంచెం సీనియర్ అనుకోండి, మీరు 30,000 దాటాయి అనుకోండి, మీ తరపున ఎవరో ప్రోగ్రామ్కి వస్తూ ఉంటారు మీ బోత్ సైడ్స్ లో. వాళ్ళకి ఈ యొక్క డిజైర్ కూడా తీరుతుందా లేదా, ఈ లక్ష్యం కూడా నెరవేరుతుందా లేదా చూసుకోవాలి. నాగేశ్వరరావు గారు, మీకు ఇప్పుడు ఎంత? 72,000, రైట్? ఓకే, మీ బోత్ సైడ్స్ తరపున కూడా ఎవరో కొంతమంది వస్తుంటారు ప్రోగ్రామ్, వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ పట్ల కూడా ఈ రెండు జరుగుతున్నాయా లేదా? ఏంటిది ఆ రెండు? ఒకటి ఫ్రీ ప్రొడక్ట్, రెండు ఎవ్రీ వీక్ ఇన్కమ్. అరుణ గారు, ఇది ముఖ్యం. ఇప్పుడు మనసుకి క్లారిటీ వస్తుంది, ఈ కోరిక అనేది చాలా ముఖ్యం. ఓకే, ఇక ఆ తర్వాత నెక్స్ట్ది. ఓకే, జ్ఞానోదయం పాయింట్ అయిపోయింది కదా. జ్ఞానోదయం పాయింట్, మనకి ఎప్పటికప్పుడు లైట్ వెలుగుతున్నటువంటి విషయాలు ఏవైతే కనిపెడుతూ ఉంటామో, ఈ కనిపెడుతున్నటువంటి విషయాలని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. లేదా గట్టిగా అయినా సరే మనసులో అనుకోవాలి, నేను దీన్ని మర్చిపోవద్దు, ఈసారి మాత్రం మర్చిపోవద్దు అని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడే, నేను ఇన్ని ప్రెజెంటేషన్స్ చేసినప్పుడే నాకు ఇన్కమ్ వచ్చింది, నేను ఇలా వీళ్ళతోటి మాట్లాడినప్పుడే నాకు ఎక్కువ రెస్పాన్స్ బాగా వచ్చింది అనే విషయాలు ఉంటాయి కదా, జ్ఞానోదయాలు ఉంటాయి కదా, వాటిని మనం మర్చిపోద్దు. రైటా కాదా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ విషయాలన్నీ పరధ్యానంలోకి ఎందుకు వెళ్తుంటాయి అని అంటే, అలర్ట్ గా లేకపోవడానికి కారణమైనటువంటిది ఏంటంటే, నెంబర్ 1, డైట్ ప్లాన్ దగ్గర సరిగ్గా అలర్ట్ గా లేకపోవడం. డైట్ ప్లాన్, ఆ తర్వాత నిద్రకు సంబంధించిన దాని సరి దగ్గర లేకపోవడం, బద్ధకం స్థాయి ఎక్కువగా ఉండడం, బద్ధకం స్థాయి, డైట్ ప్లాన్ సరిగ్గా లేకపోవడం, పోస్ట్ పోన్మెంట్ ఎక్కువగా ఉండడం. ఇక తర్వాత మూడవది, భయం ఎక్కువగా ఉండడం, ప్లానింగ్ తక్కువగా ఉండడం. భయం ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్లాన్ అనేది సరిగ్గా చేయరు.
భయం ఎక్కువగా ఉన్నవాళ్ళు. వేరే వేరే విషయాల్లోకి, నాలుగవది వేరే వేరే విషయాల్లోకి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలన్నటువంటి అనవసరమైనటువంటి కోరిక. ఒక జంట అయితే లేడీస్ గురించి, లేడీస్ అయితే జంట గురించి, ఆ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి గురించి అనవసరమైన విషయాల సేకరణ ఎక్కువగా చేసుకోవడం. ఇది కూడా అసలు చెత్త బుట్టలాగా చేసేస్తుంది. ఇక్కడ అనేకమైన పెన్నులు ఉంటే నాకు కావాల్సింది ఏదో నేను తీసుకోవడం అనేది చాలా క్లారిటీ ఎక్కువగా ఉండాలి. అనవసరమైనటువంటి చెత్త బుట్టలాగా చేసుకోవాలి. కేవలము సంపాదించుకోవడానికి పైసకి ఏది ఉపయోగపడుతుందో దాని మీదే ఫోకస్ ఎక్కువగా ఉండాలి. ఓకే, ఈయన రీసెర్చ్ లో కొన్ని విషయాలు నేను చెప్పిండో విందాం. చెబుతోంది. అంటే రగులుతున్న కోరిక. పేదవాడు తనను తాను నిర్వచించుకుంటాడు, మధ్యతరగతి వ్యక్తి తనను తాను నిర్వచించుకుంటాడు. దీన్నే మానసిక హస్తప్రయోగం అని కూడా అంటారు. ఈ పుస్తకంలోని పేజ్ నంబర్ 231లో రచయిత ఏం చెప్పారు అంటే, సృజనాత్మకత కల్పన అనేది మనస్సు మరియు అనంత పోరాటానికి మధ్య డైరెక్ట్ లింక్. ఈ పోరాటంలో ధనవంతులు ఏం చేశారు, వారి తెలివితేటలు ఎలా సాధించారు. సృజనాత్మకత కల్పనను కలుసుకునే వ్యక్తి తన పేరును మేధావి అని జోడించుకోవచ్చు. రచయిత నెపోలియన్ హిల్ ఇంకా ఏం రాశాడు అంటే, సృజనాత్మకత కల్పన ఉత్తమంగా పనిచేస్తుంది ఒక వ్యక్తి యొక్క మనస్సు అత్యధిక వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, అంటే సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ వైబ్రేషన్లో ఉన్నప్పుడు వారి సృజనాత్మకత కల్పన ఉత్తమంగా పనిచేస్తుంది. అంటే ఆ వ్యక్తి మాత్రమే తన అనంతంలో మాట్లాడగలడు. దీన్ని కనుగొనడానికి రచయితకు 20 సంవత్సరాలు పట్టింది. 20 years పట్టిందంట. 20 years వాళ్ళు అంత రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయాలు పుస్తకాల్లో. మన మనసును అలర్ట్ గా ఉంచుకోవడానికి వాళ్ళు చెప్పిన విషయాలు ఒకసారి వినండి. ఇది ఒక్క విషయం చాలు. పనిచేస్తుంది ఒక వ్యక్తి యొక్క ఎప్పుడు పనిచేస్తుంది? ద క్రియేటివ్ ఇమాజినేషన్ ఫంక్షన్స్ అన్ని కూడా మనిషిలో అనేటువంటి, నిన్న సార్ అడిగారు కదా అన్కాన్షియస్ అంటే ఏంటి అనేది. మన లోపల అన్కాన్షియస్ గా కొన్ని అద్భుతమైనటువంటి నిగూఢ శక్తులు దాగి ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటి? సంకల్ప శక్తి, ఇంకోటి సృజనాత్మక శక్తి. వ్యక్తి తన పేరును మేధావి అని జోడించుకోవచ్చు. రచయిత నెపోలియన్ హిల్ ఇంకా ఏం రాశాడు అంటే, సృజనాత్మకత కల్పన ఉత్తమంగా పనిచేస్తుంది ఒక వ్యక్తి యొక్క మనస్సు అత్యధిక వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు? అత్యధిక వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు, లోయెస్ట్ వైబ్రేషన్ లో కాదు, అత్యంత వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు, అంటే సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ వైబ్రేషన్లో ఉన్నప్పుడు వారి సృజనాత్మకత కల్పన ఉత్తమంగా పనిచేస్తుంది. అంటే ఆ వ్యక్తి మాత్రమే తన అనంతంలో మాట్లాడగలడు. దీన్ని కనుగొనడానికి రచయితకు 20 సంవత్సరాలు పట్టింది. అతను 500 మంది బిలియనీర్లను ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు అతను ఒక తీర్మానం కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అతను పుస్తకం చివరిలో ఏం రాశాడు అంటే, ఈ పుస్తకానికి చాలా శక్తి ఉంది. దీన్ని చదవడం ద్వారా మీరు మొహమ్మద్ అలీ వంటి శక్తివంతమైన వ్యక్తిని కూడా దాటొచ్చు. వాస్తవానికి అతను మొదటి అధ్యాయంలో బర్నింగ్ కోరిక గురించి మాట్లాడేటప్పుడు ఒక బర్నింగ్ డిజైర్, మీకు కోరిక ఎంత బాగా ఉంది అనేది రూపం వల్లే చెప్పాడు. నిజ జీవిత కథల నుంచి చాలా కథలున్నాయి. కోరిక లేకుండా ఎవరూ ధనవంతులు కాలేరని అది మళ్లీ మళ్లీ నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. చనిపోతున్న వ్యక్తి శ్వాస తీసుకోవాలనుకుంటాడు, ఊపిరి పీల్చుకుని బ్రతకాలని ఆశపడతాడు. ఒక వ్యక్తికి ధనవంతుడు కావాలనే కోరికుంటే చాలు, అతను ధనవంతుడు అయి తీరుతాడు. ఇది 100% కనిపించే అవకాశాల్లో ఒకటి. భావోద్వేగాలలో కూడా రాంగ్ భావోద్వేగాలు ఏంటి, రైట్ భావోద్వేగాలు ఏంటి, ఇట్లాంటి చాలా విషయాలు దీంట్లో ఆ బుక్ లో రాశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంతమంది కోరిక ఉన్న వాళ్ళు డ్రీమర్స్ అందరూ ఫెయిల్ అవుతున్నారు అని అంటే, చక్కని ఇంట్యూషన్స్ అనేది రాకపోవడం వల్ల. వాళ్ళ ఇంట్యూషన్స్ వస్తే ఎప్పుడో మారిపోయేవాళ్ళు, ఎప్పుడో ఇంకా చాలా చక్కగా తమ సమయాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. అది లేకపోవడం వల్ల ఆ ఇంట్యూషన్స్ మేల్కోవాలి అని అంటే ఖచ్చితంగా హై వైబ్రేషన్స్ లో వాళ్ళు ఉండాలి. హై వైబ్రేషన్స్. ఓకే, సో ఈ బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే వాళ్ళకి ముందు ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే దానికి సంబంధించినటువంటి సంకల్పాలకు సంబంధించినటువంటి వికల్పాలు లేనటువంటి భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఈ పాయింట్ ని నోట్ చేసుకుందాం. ఏంటంటే, మొదట సంకల్పం కలిగి ఉండడం, కోరిక కలిగి.
అందులో చిన్నది ఏంటంటే మనం ప్రీ ప్రొడక్ట్. నేను ప్రీ ప్రొడక్ట్ తీసుకోవాలి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ కోరిక. ఇంత చిన్నదే మొదట్లో, ఇంత చిన్న, ఇది చిన్నది కాదు, చాలా పవర్ఫుల్ ఎయిమ్ ఇది, డ్రీమ్ ఇది. ఒక గణేష్ గారు ఏమనుకోవాలంటే నేను ఫ్రీ ప్రొడక్ట్ ని కొట్టాలి అని. అది 1 వీక్ లోనా, 2 వీక్స్ లోనా, 3 వీక్స్ లోనా, 4 వీక్స్ లోనా, 4 వీక్స్ వరకు ఉంటుంది. నేను ఫ్రీ ప్రొడక్ట్ కొట్టాలి అని. ఆటోమేటిక్ గా మనీ వస్తాయి. తరువాత ఇంకొకటి, ఈ రెండింటికి దానికి సంబంధించిందే, ఎవ్రీ వీక్ ఇన్కమ్ నేను ఉండాలి, మిస్ అవ్వద్దు. ఇది ఎవరైతే ఇండస్ట్రీలో నేను టాప్కి వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళకు ఉండాల్సినటువంటి మినిమం కోరిక ఇది. ఈ కోరికకి ఏం తోడవ్వాలంటే ప్లానింగ్, చిత్తశుద్ధి, వస్తు పరిజ్ఞానం అంటాం. వస్తు పరిజ్ఞానం. ఈ మాత్రం తెలియదా, మళ్ళీ నేను పనే చేయాలి కదా, ఏం చేసిన పనే కదా అని దాంట్లోకి వెళ్తే అది మళ్ళీ రాంగ్ పర్సెప్షన్. ఎంత కష్టపడినా కూడా పాజిటివ్ రిజల్ట్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. మరి మళ్ళీ దాంట్లోకి ఏం చేసినా కూడా అదే మోటివేషన్ కదా, ఇంకా నేనే కదా పని చేయాల్సింది, ఇలాంటివన్నీ కూడా రాంగ్ పర్సెప్షన్. ఓకే, ఇక్కడ కేవలము వర్కింగ్ మెంటాలిటీ కాదు, ఓనర్ మెంటాలిటీ ఉంది, దాన్ని మర్చిపోవద్దు. సో మనం చేస్తున్న దానికి పవర్ ఎంత యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం చేస్తున్న పనికి పవర్ ఎంత యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది మొత్తం ఆయన మరి థింక్ అండ్ గ్రో రిచ్ 20 సంవత్సరాలు అడిగారు. 20 సంవత్సరాలు పని చేసుకోపో అని అనొచ్చుగా, పుస్తకం పేరు పని చేసుకోపో అని అంటే అయిపోయేది. నువ్వు ఏది ఉంటే ఆ కూలి పని ఏదో చేసుకో అని అంటే అయిపోయేది. ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇంకా భావోద్వేగాలు, మనసు, అదంతా ఎందుకు అని ఒక్కసారి ఆలోచించాలి. దట్ ఈస్ ఆరా పవర్. దాన్ని మనం మిస్ చేసుకోవద్దు. నా చెప్పేదాన్ని కనుక తపనని, తాపత్రయాన్ని మీరు కనుక గెస్ చేయగలిగారంటే, ఆ మూలాన్ని పట్టారంటే గ్రేట్. నాకు ఇంకా కొంచెము జాగ్రత్తగా చెప్పే అవకాశాన్ని ఇవ్వండి. సో ఈ మేడం గారు శక్తి ప్రవాహాన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లోని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది 3వ సూత్రానికి వెళ్దాము. 2 సూత్రాలు చెప్పి 3వ సూత్రానికి వెళ్దాం. అయితే దానికంటే ముందు ఈ బలం పెంచుకోండి. ఏది? చిన్నవి 2 చెప్పాను, ప్రీ ప్రొడక్ట్, ఎవ్రీ వీక్ ఇన్కమ్. దీనికి బలాన్ని చేకూర్చండి. నేను మాత్రం అది మిస్ చేయను అని గట్టిగా అనుకోండి. ఖచ్చితంగా అవసరం నాకు అనేది. ఏ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ అయినా పాలసీలు చెప్తేనే డబ్బులు వస్తాయి. రియల్టర్ అయినా సరే ఆ భూమి గురించి చెప్తేనే, మనకి ఫ్లాట్ల గురించి చెప్తేనే డబ్బులు వస్తాయి. ఓకే, దీనికి ప్రొడక్ట్ గురించి చెప్తే డబ్బులు వస్తాయి. సో అందరు కూడా ఈ యొక్క సంకల్పము, వికల్పం అనే 2 పదాలు వినాలి. సంకల్పము, వికల్పం. డిసప్పాయింట్ అయింది మొత్తం కూడా అందరూ వికల్పాన్ని డిజైన్ చేస్తారు కానీ సంకల్పాన్ని డిజైన్ చేయరు. అది అక్కడ వచ్చిన లోపం. సంకల్పాలను డిజైన్ చేయాలి. మీరు దేన్ని డిజైన్ చేయాలి? ఈ యొక్క ప్రీ ప్రొడక్ట్ ని డిజైన్ చేయాలి. కానీ దానికి ఉపయోగపడని అలవాట్లను డిజైన్ చేస్తారు, ఆలోచనలను డిజైన్ చేస్తారు. అక్కడ మొత్తం పోతుంది సమయం అంతా కూడా. మనసు ఉంటే మార్గం ఉంటుందని రాసుకోవాలి. అక్కడ మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను వికల్పాలను డిజైన్ చేయొద్దు, సంకల్పాలను డిజైన్ చేసుకోవాలి. ఇది పెట్టుకోవాలి. ఓకే, డిజైన్ చేయడం అంటే ప్లానింగ్ చేయడం. నిన్న విఓపి ఉంది. విఓపి సెషన్ ని ప్లాన్ చేశారా? ఎంసీని ప్లాన్ చేశారా? చెప్పే వ్యక్తిని ప్లాన్ చేశారా? ఇదంతా ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానింగ్ లోనే చాలా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీ ప్రీ ప్రొడక్ట్ ని మీరు ప్లాన్ చేశారా? ఈ వీక్ ఎట్లనో, దట్ ఈస్ కాల్డ్ జిఎస్ఎం. మీ 2000 రూపాయలని ప్లాన్ చేశారా? లేకపోతే
నేనైతే అనుకున్నాను చూద్దాం ఏదో ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నా సార్ అని అంటే అట్లా సోమవారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, అలా అన్ని వారాలు అయిపోతూనే ఉండి శుక్రవారం అయిపోయింది. రోజు రోజుకి డిసప్పాయింట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా అవ్వట్లేదు, చెయ్యట్లేదు, జరగట్లేదు అనేది ఇక మనసు స్వీకరిస్తూ ఉంటుంది. లేదు నేను ప్లాన్ చేశానంటే ఖచ్చితంగా ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ సక్సెస్ అవుతుంది అనేటువంటిది పెంచేది ప్లానింగ్. ప్లానింగ్ అయితే మోస్ట్, అసలు మీరు ఎంత చెప్పన ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ 1 అవర్ వినడాన్ని మీరు ప్లాన్ చేశారా? వినడాన్ని కూడా మీరు ప్లాన్ చేశారా? ఎస్, రేపు నేను ఖచ్చితంగా వీడియో ఆన్ చేయాలి, ఈ టైంకి లేవాలి, అవసరమైతే వాటర్ తాగాలి, అవసరమైతే ఫేస్ వాష్ చేసుకొని కూర్చోవాలి. ఇలా ఖచ్చితంగా ప్లాన్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు తెలుసా. లేకపోతే అవ్వదు. లేకపోతే టైంకి అట్లా వస్తారు, రోబో వచ్చినట్టు వస్తారు. కొంచెం నచ్చుతుంది, కొంచెం అర్థమవుతుంది, అంత పరధ్యానంలో ఉంటుంది, మొత్తం ఏకాగ్రతగా ఉండదు. ఇంకా శ్రద్ధ ఉంటేనే ప్లాన్ సక్సెస్ అవుతుంది, అక్కడే ఏకాగ్రత ఉంటుంది. ఏమంటారు? లేకపోతే ఎప్పుడు వినేదే కదా, ఎప్పుడు చెప్పేదే కదా, ఇంకా అంతే, అట్లా వెళ్ళిపోతుంది. ఈ కంపెనీలో అంతే ఉంటుంది, ఆ కంపెనీలో అంతే, ఉద్యోగాల్లో అంతే ఉంటుంది. మనం మిలియనీర్ కాలేము. ఇప్పుడు థింక్ అండ్ గ్రో రిచ్ లో అదే చెప్తున్నాడు. నిన్ను పరధ్యానంలోకి నెట్టేటువంటి భావోద్వేగాలు ఏంటి? పొరపాటున అలా మీరు వెళ్ళారు అంటే మీ లోపల అన్కాన్షియస్ గా ఉన్న 2 శక్తులు మిస్ అవుతారు మీరు. ఒకటి సృజనాత్మక శక్తి, ఇంకోటి సంకల్ప శక్తి. ఏ జీవి సంకల్పం పెట్టుకొని ఒక ప్లాన్ చేయదు, దాని ప్రకారం సాఫ్ట్వేర్ ప్రకారం వెళ్ళిపోద్ది, ఆ గూడు కట్టేసుకుంటుంది, అయిపోతుంది. కానీ ఇంకా ఇంకా సంకల్పాలు పెట్టుకొని, డ్రీమ్స్ పెట్టుకొని డిజైన్ చేసుకునేది మనిషి అనే జీవి మాత్రమే. దానికి క్రియేటివ్ గా తను ఆలోచిస్తూ ఉంటాడు, తన క్రియేటివ్ పవర్ ని యాడ్ చేస్తాడు. ఇది ఈ యొక్క మిలీనియర్స్ అందరు చేసిన పని ఇదే. సహజంగా ఉన్నటువంటి బలహీనతల్ని తరువాత 2వ అధ్యాయంలో ఫీడ్ గురించి మాట్లాడుకుందాం. వ్యామోహం పిచ్చి సరదాలతోనే వస్తాయని స్పష్టమవుతుంది. అబ్సెషన్ అంటే సరదా, వర్క్ ఎంజాయ్ చేస్తున్నాడు, పిచ్చెక్కిపోయాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఇంత పని చేశాడు, 12 గంటలైంది, నిజానికి అప్పుడే కదా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి అక్కడ పేజీ నంబర్ 46 2వ అధ్యాయంలో విశ్వాసం, ప్రేమ, న్యూరాన్ కి చిప్ ఆ యొక్క కోరిక బలంగా ఉండాలంటే దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది, ఆ యొక్క పర్టికులర్ పనిని అంటే అతనికి ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, అంతే. ఆ సినిమా అంటే అతనికి ఎంత ప్రేమ అందుకనే ఈ ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమాలో సక్సెస్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఏమేంటి ఇంపార్టెంట్ ఆ కోరిక సక్సెస్ అవ్వడానికి? ప్లానింగ్, చిత్తశుద్ధి, అంటే చిత్తంలో మంచి ఎమోషన్స్ ఉండాలి, బ్యాడ్ ఎమోషన్స్ ఉండకూడదు. ఓకే, నమ్మకము, విశ్వాసము, అలాంటి ప్రేమ, ఆ పర్టికులర్ పని మీద అటువంటి ఎమోషన్స్ ఉండాలి. ఎవరైనా కానీ మార్కుల దగ్గర కానీ మనీ దగ్గర కానీ ఏది సాధించాలి అని అనుకున్నా సరే ఇది గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి, హై వైబ్రేషన్స్ ఉంటాయి. అప్పుడు ఆ పని చేయగా చేయగా వస్తు జ్ఞానం వస్తుంది. వస్తు జ్ఞానం వస్తుంది. ఆ రిటైలింగ్ చేయగా చేయగా వచ్చినటువంటి జ్ఞానమే తన టీం వాళ్ళ యొక్క రిటైలింగ్ కి సక్సెస్ వస్తుంది, ఉపయోగపడుతుంది. ఇక ఈ మేడం గారు చెప్పినటువంటి 3 విషయాల్లో మొదటిది ఎరుకతో సంపద సృష్టి. మొదటి పాయింట్. ఎరుకతో మార్కుల సృష్టి, ఎరుకతో మనీ సృష్టి. జస్ట్ ఇవి అట్లా అట్లా టచ్ చేసి క్లోజ్ చేసేస్తాను. ఎరుకతో సంపద సృష్టి. టీం వర్క్ ఏది స్టెప్ బై స్టెప్ చేయాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలనేది రేట్ చెప్తాను. ఫస్ట్ మైండ్ సెట్ గురించి నేను ఇది చెప్తున్నాను. మీ టైం వేస్ట్ అవ్వకుండా, సమయం వేస్ట్ అవ్వకుండా అంటే మనసు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది. లేకపోతే ఎన్ని తెలుసుకున్నా కూడా పోస్ట్పోన్మెంటే ఎక్కువ ఉంటూ ఉంటుంది, టైం ఇవ్వకపోవడమే ఎక్కువ ఉంటుంది, అంత ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. నాకు కూడా ఎందుకు లేదు సార్, నాకు కూడా సంపాదించుకోవాలని ఉంది, కానీ శరీరం సహకరించదు. ఎందుకు అనంటే మనసు అంత ఉత్తేజంగా లేదు కాబట్టి. శరీరానికి ఏం తెలియదు, అది జడత్వం అట్లా ఉంటుంది, ప్రాణం ఉన్నంతసేపు అట్లా ఉంటుంది. లేకపోయినా శరీరం ఉంటుంది, కానీ అది ఉండదు, దాన్ని నడిపేటువంటి జ్ఞానం ఉండదు. ఓకే, అందుకని శరీరము
నడిపేటువంటి ఆ జ్ఞానేంద్రియాలు చాలా ఇంపార్టెంట్. సో ఆ జ్ఞానేంద్రియాలు ఈమె ఏమంటుందంటే ధ్యాస మీద ధ్యాస పెట్టండి అని అంటుంది. మీ ధ్యాస ఎక్కడ ఉంటే అక్కడ సృష్టించబడుతుంది. నీ మనసు ఎప్పుడు ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటుంది. మీ ఓపిక ఉంటే ఇది కొంచెం వినండి, ఇది మీకు ఇంకా సపోర్ట్ చేస్తుంది, ఇది బాగా అర్థం అవడానికి. సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 పదాలు. సృష్టి, స్థితి, లయ. భారతీయులకి ఇవి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, చిన్నప్పటి నుంచి బచపన్ నుంచి వింటూనే ఉంటారు. సృష్టి, స్థితి, లయ, మనస, వాచ, కర్మణ, ఇట్లాంటివన్నీ కూడా మన జీవితంలో భాగాలు. సృష్టి చేయడము, స్థితిలో ఉంచుకోవడము, దాన్నిగా ఓన్ చేసుకోవడం, లయం అవ్వడం. సృష్టి చేయడము, స్థితిలో ఉంచుకోవడము, దాన్ని లయం చేయడం. నేను 2011లో బలంగా పడింది, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాల్సిందే, సంపద గురించి ఆలోచించాల్సిందే, నెక్స్ట్ ఉద్యోగం గురించి కాదు అని. ఇక 11లో పడిపోయింది. 12లో ప్రళయం వచ్చింది, మారిపోయింది మైండ్ సెట్. ఎక్కడొచ్చింది ప్రళయం? బయట రాలే, లోపల మొత్తం డైమెన్షన్ చేంజ్ అయిపోయింది. అప్పటిదాకా ఏంది, ఇంకా ఉన్నతమైన ఉద్యోగం వస్తుందా, ఈ జీతంకి తొందరగా ఎక్కువ జీతం వచ్చేది ఉందా అని ఉద్యోగాలకి చుట్టూ మనసు తిరిగింది. ఉద్యోగాలు కాదు, సంపాదన చుట్టూ తిరగడం కరెక్ట్ అని అప్పుడు జ్ఞానోదయం. ఇక అక్కడి నుంచి మాత్రం 12 నుంచి ఆ బుక్స్ కానీ ఇంకా ఏ అవకాశం మంచిదని వెతికితే 5 సంవత్సరాల తర్వాత 17లో నా ఇంటికి కాఫీ వచ్చింది. అది ఆ అనుభవంతో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీ మనసు సృష్టిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి సృష్టిస్తుంది. అయితే మీ డ్రీమ్ సంకల్పానికి సంబంధించినవి సృష్టిస్తుందా లేదా అనే చెకింగ్ పాయింట్. ఈ మేడం గారు ఏమంటుంది, దృష్టి పెట్టండి. దేని మీద దృష్టి పెట్టండి అంటే సృష్టిస్తున్న మీ మనసు మీద, సృష్టిస్తున్న దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు చర్చించే అవకాశం ఇస్తాను, తొందరగా చెప్పి. దాని మీద దృష్టి పెట్టండి. అది ఎప్పుడు సృష్టిస్తూ ఉంది, ఏదో ఒకటి సృష్టించుకుంటుంది, తన మాటల ద్వారా, మనస ఆలోచనల ద్వారా, పనిచేయడం ద్వారా సృష్టిస్తూ ఉంది. ఐదింటి ద్వారా సృష్టిస్తుందని చెప్పాను. ఏంటిది అది? చూసేది, వినేది, మాట్లాడేది, తినేది, ఆలోచించేది. అంతే. ఇంకా టక్ 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 అని రావు అంతే, ఎందుకంటే అది టక్ టక్ మంచి చేస్తుంటది కాబట్టి. దాన్ని ఆటోమేటిక్ అంటాం, ఆటో పైలట్ మోడ్ అంటాం. ఇక అది చేస్తూనే ఉంటుంది. సో ఈ 5 ద్వారా సృష్టి చేస్తుంది. అది నీకు కావాల్సిందే చేస్తుందా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి. ఓకే. ఆ తర్వాత అది తన ఇష్టం ప్రకారమే స్థితిలో ఉంచుతుంది, ఆ తర్వాత వదిలేస్తుంది. ఓకే. ఇది ఇది మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదో ఒకటి అనుకున్నాం, నేను 40 రోజులు లేవాలి అని అనుకున్నాను మార్నింగ్. ఓకే. 40 days అంటే నేను ఎంతకాలం స్థితిలో ఉంచుదాం అనుకున్నాను? 40 రోజులు. ఏది సృష్టి చేద్దాం అనుకున్నాను? మార్నింగ్ లేవడం. ఎంతకాలము? ఇది నేను ఎవ్రీ ఫ్రైడే ఉపవాసం ఉంటున్నాను, ఎవ్రీ ఫ్రైడే ఉపవాసం ఉంటున్నాను. ఓకే. లేదా సండే ఫాస్టింగ్ డే ఉంటున్నాను అనుకోండి. నేను అది సృష్టి చేస్తున్నట్టు. దీన్ని ఎంతకాలం ఇష్టపడతావో అంత స్థితిలో ఉంచుతావు నువ్వు. అంటే ఈ మనసు తను ఎంత ఇష్టపడితే అంత స్థితిలో ఉంచుతుంది, ఎంత నేర్చుకుంటే అంత లయం అవుతుంది. వస్తు జ్ఞానం తెలుసుకుంటే అంత లయం అయిపోతుంది, అది ఓన్ చేసేసుకుంటుంది అనమాట. ఇంక అప్పుడు అది నేను వేరు కాదు, 3 రోజుల ముచ్చట అసలు కాదు, కలకాలం ఉంటుంది. ఇప్పుడు ఆ రాజమౌళికి సక్సెస్ లయం అయిపోయింది.
ఓ 2-3 రోజులు ముచ్చట కాదు, స్థితిలో ఉంచి ఆ తర్వాత వదిలేశానండి. అప్పట్లో ఉండేదండి ఆ అలవాటు, లేదు. ఉమ్. ఇది మీరు చిత్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. మరి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే మాత్రం సొంత సాఫ్ట్వేర్ మీ దగ్గరే ఉన్నట్టు. మీ మిషన్ మీరు హాయిగా నడుపుకోవచ్చు. ఉమ్. మాట్లాడే దగ్గర అలర్ట్ గా ఉంటారు, క్రియేట్ చేసే దగ్గర అలర్ట్ గా ఉంటారు. ఓకే, వైబ్రేషన్స్ అంతా చేంజ్ అవుతుంది. ఇది మొదటిది. రేపు గుర్తు చేస్తానులే మళ్ళీ. ఒకటేసారి అయితే హీట్ ఎక్కువ అయిపోతుంది. ఎరుకతో సంపదను సృష్టించాలి. ఫస్ట్ ఆ మేడం అనేది ఏంటి? డబ్బు అనేది ఒక శక్తి ప్రవాహం, దాన్ని ఎరుకతోటి సృష్టించుకోండి. అది ఏది సృష్టిస్తుందో దాని మీద దృష్టి పెట్టండి. సృష్టి మీద దృష్టి, మొదటి పాయింట్. సృష్టి మీద దృష్టి. ఇప్పుడు నేను ఒకటి సృష్టిస్తున్నాను, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ని నేను సృష్టిస్తున్నాను. దీని వైబ్రేషన్ దీనికి ఉంటుంది. ఇది ఏం క్రియేట్ చేయాలో అది క్రియేట్ చేస్తుంది, నాకు ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది. ధర్మో రక్షిత రక్షిత. ఇది ధర్మానికి సంబంధించింది అయితే అదే నన్ను రక్షిస్తుంది. చెట్టు ఆ నీడను మళ్ళీ నాకు ఇచ్చినట్టు. రెండవది శుభం పలుకుదాం. రెండవ సక్సెస్ సీక్రెట్ శుభం పలుకుదాం. నేను కనుక్కున్న సీక్రెట్ ఒకటే ఒకటి. నీ మాటలు ఎంతమందికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తే అది యజ్ఞకర్మ. పాపకర్మ, పుణ్యకర్మ, యజ్ఞకర్మ అని 3 ఉంటాయంట. నీ మాటలు అవతల వ్యక్తికి ఎంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తే. కొంపలేం మునగవు. ఇలాంటి కొన్ని పదాలు రాసుకొని పెట్టుకోవాలి. కొంపలేం మునగవు. ఇప్పటికిప్పుడు భూకంపం మొన్నటి నుంచి చెప్తున్నా, రానే రావట్లేదు. టెన్షన్, నో టెన్షన్, నో టెన్షన్. కాబట్టి ఫలానాది వస్తుంది, ఫలానాది వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లయితే ఏమైపోతుంది, అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి హ్యాపీగా ఉన్నాడా లేదా, ఓ అభద్రత భావంతో ఉన్నాడా, గిల్టీ ఫీలింగ్ తో ఉన్నాడా, ఇది చేయగలను అనే నమ్మకం ఉందా, లేకపోతే చేయలేని నమ్మకం. మొన్న ఒకరు మాట్లాడుతూ ఉంటే, నాకు ఈ గ్యాస్ సమస్య ఉంది కాబట్టి అని మళ్ళీ మళ్ళీ ఆ మేడం గారు మాట్లాడుతుంటే, ఒకసారి ఎమ్మటే, మేడం ఈ ఇంకొకసారి మీరు మీకు ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని పదే పదే గుర్తు చేసుకోకండి. ఒక 4 సంవత్సరాల క్రితం ఉంది, అది ఇప్పుడు ఉందా అని అంటే లేదు. మరి తగ్గుతుంది కదా, అంటే ఆరోగ్యం పెరుగుతున్నట్టే కదా. ఆ పెరిగే ఆరోగ్యాన్ని మాట్లాడండి. ఇంకా బ్యాలెన్స్ గా ఉన్న ఆ కొద్దిని ఎందుకు అంతసేపు గుర్తు చేసుకుంటారు అని అంటే, అప్పుడు ఆ మేడంకి హ్యాపీగానే తీసుకుంది. అంతమందిలో సరి చేసినందుకు ఆమె గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఓకే సార్ అని అన్నారు. సరి చేసుకుంది వెంటనే, ఆటోమేటిక్గా సర్వీస్ చేసుకుంది. ఇది గ్రేట్. ఓకే, సో శుభం పలుకుదాం అనేది, కంగారు ఏం లేదు. నేను కూడా చాలా సరి చేయడానికి మస్తు ట్రై చేసేవాడు. ఇంకేదైనా కనబడ్డా ఇట్లా కాదు, నువ్వు ఇట్లా ఇంకా 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 సరి చేయడానికి బాగా ముందు ఉండేవాడు. ఏం అవసరం లేదు, కూల్. వాళ్ళ లోపల ఇది మాత్రం ఒకటి తెలుసుకోండి, ఇది మాత్రం చెప్తాను, మనస్సాక్షికి తగ్గట్టుగా తయారవ్వండి. అదే ఈ పని చెయ్యొద్దు అది అని అన్నది అనుకోండి, అయినా సరే చేయాలనిపిస్తే ఒకసారి 2 సార్లు చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకపోతే. కానీ ఇగో ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు టైం ఇట్లా వేస్ట్ చేయొద్దు అని మనస్సాక్షి ఇట్లా చెప్తూ ఉంటుంది. అది వెంటనే చేయడానికి ట్రై చేయాలి. ఎదుటోళ్ళు చెప్పిన తర్వాత సంగతి, కానీ మీ మనస్సాక్షి చెప్తే మాత్రం, మీ అనుభవం చెప్తున్నట్టే, వెంటనే చేసి చూడండి. ఒక వారం రోజులు చేయండి, లేకపోతే ఒక 2-3 రోజులు చేయండి, వెంటనే తెలిసిపోతుంది దానివల్ల ఎంత లాభం. హరిప్రసాద్ చెప్పినట్టు చేయొద్దు, లేకపోతే ఇంకోళ్ళు చెప్పినట్టుగా. మీ మనస్సాక్షి చెప్తే మాత్రం చేయండి, మిస్ అవుతాయి. అది ఫెయిల్యూర్ అయినా మంచి పాఠమే, సక్సెస్ అయినా మంచి పాఠమే. ఓకే, ఇక శుభం పలుకుదాం అనేది, లోపల శుభాలే బయట శుభాలే. ఓకే, ఇక మీ సంకల్పమే ఈ విశ్వం సంకల్పం అని, సంకల్ప శక్తి, సంకల్ప శక్తి. మనిషి సంకల్ప శక్తికి అవధులు లేవు.
దాని ద్వారా మనం ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు అని మేడం గారు చెప్పి, ఎవరెవరి గురించి, హెలెన్ కెల్లర్ ఎలా ఆలోచించింది, ఆమె ఏది తన బాడీలో మాట్లాడడం లేకపోయేసరికి బాధపడిందంట. ఏది లేకపోయినా బాధపడింది. అరే మాటల్లో ఉంటే బాగుండేది, అంత ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఆ తర్వాత ఆ, హెలెన్ కెల్లర్ గారి గురించి చెప్తూ, లూయిస్ హే గారి గురించి చెప్తూ, సంకల్పానికి ఎంతటి శక్తి ఉంది అనేది ప్రగాఢ వాంఛ, సంకల్ప శక్తి. ఆ తర్వాత జో డెస్పాంజా గురించి చెప్పింది, స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పింది. డాక్టర్ అన్నాడంట, నువ్వు ఇన్నేళ్ళు బతుకుతావు, నా బతుకు గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను డిజైన్ చేసుకుంటా, అంత కాన్ఫిడెన్స్ తోటి స్టీఫెన్ హాకింగ్. చాలా బాగుంటది, రేపు చదివి వినిపిస్తాను. సంకల్ప శక్తి అన్నిట్లో కంటే కూడా, అంటే వేరే వేరే బుక్స్ లో రాసిన దానికంటే కూడా ఈ మేడం గారు జ్ఞానేంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి, ప్రగాఢ వాంఛ ఉన్న వారికి సక్సెస్ ఎలా వస్తుంది అనేది, వాళ్ళకి లాజిక్ గా ఇట్లా ఎట్లా అవుతుంది, నాకు డీటెయిల్ అవ్వట్లేదు కదా, ఈ లాజికల్ పనిచేయవాళ్ళు ప్రగాఢ వాంఛ ఉంటే. నేను సిల్వర్ లోకి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఇంకా అంతే, అదే వర్క్ అవుతుంది. ఇంకా లాజిక్ మైండ్ అప్లై అవ్వదు, సబ్ కాన్షియస్ అప్లై అవుతుంది. సరే, ఇది వరకు ఆ, ఇది చూడండి, చూస్తాం. చిప్ ఇన్ యువర్ బ్రెయిన్ అనమాట. అంటే మన బ్రెయిన్ లో ఒక చిన్న మెమరీ కార్డ్ లాంటి, మెమరీ కార్డ్ కదా, చాలా చిన్న చిప్ ని మనం పెట్టుకొని మన ప్రేమ మరియు సెక్స్, ఇవి మూడు అత్యంత సానుకూల మరియు మానవాళికి శక్తివంతమైన భావోద్వేగాలు. స్టీవ్ జాబ్స్ ఏం చెప్పారంటే, మీరు ఇష్టపడే పని చేయండి, ప్రేమ అనే పదాన్ని పట్టుకోండి. ప్రతి విజయవంతమైన వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడతాడు, దానికి చాలా శక్తి ఉంది. పుస్తకం మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. భావోద్వేగాల విషయానికి వస్తే, అపచేతన మనస్సు గురించి మనం ఎందుకు మాట్లాడతాం? దానిలో కూడా భావోద్వేగాలు ఉన్నాయి. ఉపచేతనలో కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. దీని కారణంగా మీ సృజనాత్మకత కల్పన పదునుగా మారుతుంది. అది భావోద్వేగాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. మీ భావోద్వేగాలు ఎలా ఉంటాయో మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ కూడా అలాగే ఉంటుంది. మీ సృజనాత్మకత కల్పన కూడా అలాగే ఉంటుంది. తదుపరి అధ్యాయంలో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని వివరించడానికి రచయిత తన వంతు ప్రయత్నం చేస్తాడు. పేజ్ నంబర్ 260లో మీ మెదడుకు ఆహారంగా పనిచేసే 7 భావోద్వేగాలు ఆరోగ్యకరమైన ఆహారంగా పనిచేస్తాయి. ఆ తర్వాత మీలో ఉండకూడని 7 భావోద్వేగాలు పేర్కొనబడ్డాయి. మీరు భయంకరమైన సృజనాత్మకత ఊహలోకి వెళ్లాలనుకుంటే మీరు తప్పించుకోవాల్సిన 7 భావోద్వేగాలు భయం, దురాశ, అసూయ, ద్వేషం, పగ, కోపం. ఇవి మీ భావానికి శత్రువులు. ఇది నేను చేయగలను అని మీ మనసు చెబుతుంది. ఇది జరగొచ్చు, ఇది మీ విశ్వాసం గురించి మాట్లాడుతుంది. ఆపై అధ్యాయం విశ్వాసం. ఈ పుస్తకంలోని చివరి అధ్యాయం 6 ఇంద్రియాలకు సంబంధించింది. చాలా ఇంకా డీటెయిల్ గా మనం రేపు చర్చించుకున్నాం. ఎటువంటి భావోద్వేగాలు చెప్పాను కదా, బలమైన కోరిక ఉన్న తర్వాత 3 హెల్ప్ అవ్వాలి. ప్లానింగ్ బాగుండాలి, చక్కగా ప్లాన్ చేయాలి. ఓకే, ఎంత డీప్ గా కూడా చెప్పాను. వినడాన్ని కూడా, ఈ గంట నేను ఎలా వినాలి అనేది కూడా ప్లాన్ చేయాలి. ఎంత బాగుండాలి ప్లానింగ్. ఓకే, లేదు మీరే స్పీకర్ అనుకోండి, మీరు ఎంసీ అనుకోండి, ఆ ఎంసీని ప్లాన్ చేయాలి. ఓకే, మీరు స్పీకర్ అయితే దాన్ని ప్లాన్ చేయాలి. ఓకే, మరి సమ్మర్ ని ప్లాన్ చేస్తారు, ఈ తర్వాత చేయబోయే టిఫిన్ ని ప్లాన్ చేస్తాము, అని ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత దానికి చిత్తశుద్ధి, ఇప్పుడు అతను చెప్పింది అదే చిత్తశుద్ధి. మీ చిత్తంలోని సబ్ కాన్షియస్ లోని పవర్ అంతా మీకు రావాలి అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న భావోద్వేగాలు ఉండాలి. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న భావోద్వేగాలు ఉండాలి. ఆ తర్వాతది వస్తు జ్ఞానం. ఆ పర్టికులర్ కి సంబంధించినటువంటి పనికి సంబంధించినటువంటి జ్ఞానం, అది దానికి సంబంధించిన సృష్టి జరుగుతుందా, దానికి సంబంధించిన స్థితే ఉందా, అప్పుడు అది జ్ఞానవంతంగా ఉంటే లయం అవుతుంది, మనకు అది ఓన్ అవుతుంది, లయం అవుతుంది. కనెక్షన్, లయం మీన్స్ కనెక్షన్ అన్నమాట, కనెక్ట్ అవుతుంది. సో అది మనం ఓన్ చేసుకుంటాం. ఇక అది అతనికి అలవాటు అండి. అది ఆయనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అలవాటు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మొదట్లో ఎప్పుడో ప్రాక్టీస్ చేశాడు, ఇప్పుడు అది లయం అయిపోయింది. ఎందుకంటే స్థితిలో ఉంచాడు కాబట్టి, ఎక్కువ కాలం స్థితిలో ఉంచాడు. ఈ పాయింట్ అర్థమైంది? ఎక్కువ కాలం స్థితిలో ఉంచాడు కాబట్టి అది లయం అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగా విన్నారు. రైట్.
సో ఇందులో ఉన్నటువంటి అనేక పాయింట్స్ నేను చెప్పాను కాబట్టి వాటిని అవసరం అనుకున్న వాటిని చర్చించాను. ఇంకా ఇంకా మనకి మార్పు రావట్లేదు అని ఉంటే, నేను ప్రెజెంటేషన్స్ ని క్రియేట్ చేయలేకపోతున్నాను, రిటైలింగ్ ని క్రియేట్ చేయలేకపోతున్నాను అనేది, ఇలాంటిది ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడానికి క్రియేట్ చేయలేకపోతున్నాను అంటే, బి అలర్ట్. చెప్పినటువంటి సబ్జెక్ట్ లో మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది రీసెర్చ్ చేయండి, అంతేగాని విని అట్లనే ఉండకూడదు. రోజులు నెలలు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. 10th ఒకసారి ఫెయిల్ అయితే ఒకసారి రాస్తే బాగుంటుంది, వెంటనే పాస్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ రాస్తున్నామంటే అది చాలా బాగోదు అసలుకి. ఓకే, ఎప్పుడు పాస్ అవ్వాల్సింది అప్పుడు పాస్ అయిపోవాలి, అంతే కదా. అట్లాగే ఎప్పుడు, అందుకే ఎవ్రీ వీక్ మీరు ఇన్కమ్ తీసుకుని ఉంటే చాలా లైవ్ గా ఉండగలుగుతారు, చాలా ఫ్రెష్ గా ఉండగలుగుతారు. ఓకే, చలో స్టార్ట్. సీనియర్స్, మీ జూనియర్ కి అవసరమైనటువంటి పాయింట్స్ ఈరోజు. ఇలాగ అట్లా ఆలోచించలేదా, అట్లా వింటూనే ఉండిపోయారా? సార్ ఇప్పుడు సార్. చెప్పారు కదా సార్, ఇప్పుడు చెప్పారు కదా సార్, మళ్ళీ ఒకసారి దాన్ని ఎలాబరేట్ గా చెప్పండి సార్. లాస్ట్ లో సబ్జెక్టు సపోజ్ ఇప్పుడు వింటూ దీన్ని ఉండడం కాకుండా ప్రాక్టికల్ గా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ప్రాక్టికల్, ఇప్పుడు నేను ఈ బుక్ చదువుతున్నాను. సార్ ఈ బుక్ చదువుతూ నేను కేవలం చెప్పడానికి కాకుండా నా అప్డేట్ కి నేను ఇంకా నా యొక్క వైబ్రేషన్ చేంజ్ కి ఉపయోగించుకోవాలి. ఇది స్టార్ చదివితే స్టార్ కి ఉపయోగపడేలా ఉంటుంది, 250 చదివితే 250 లాగా ఉపయోగపడుతుంది, పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి ఒకలా ఉపయోగపడుతుంది, డైలీ వర్క్ చేసే వాళ్ళకి ఒకలా ఉపయోగపడుతుంది. నాకు ఇది ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది, నేను ఇంకా క్వాలిటీగా తయారవడానికని ఆలోచించాను. ఇది నాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను ఇంకా క్వాలిటీగా ఇన్కమ్ తీసుకోవడానికి, నేను నెక్స్ట్ ప్రతి క్షణం ఉదయించవచ్చు, మనం ప్రతి క్షణం జన్మించవచ్చు, ప్రతి క్షణం కూడా. అజ్ఞానం మరణిస్తే మన జననం స్టార్ట్ అవుతుంది ప్రతి క్షణం. అదే జ్ఞానోదయం అంట. కొత్తగా అవ్వడానికి సంవత్సరాలు అవసరం లేదు, జన్మలు అవసరం లేదు. ఇప్పటికిప్పుడే అప్డేట్ అవ్వచ్చు, ఇప్పటికిప్పుడే క్వాలిటీని తీసుకోవచ్చు, ఇప్పటికిప్పుడే. అది ఎంతో నెక్స్ట్. సో సమయాన్ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు నాకు ఈ బుక్ ఎట్లా. కొంతమందికి ఈ వీక్ ఇన్కమ్ తీసుకోరు, ఆలోచన రాదు, అసలు అడగాలన్న ఆలోచన కూడా రాదు, ఏం తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా అప్లై. 2 వీక్స్ రావు, 3 వీక్స్ రావు, 4 వీక్స్ రావు, కానీ వాళ్ళు మాత్రం నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అట్లా వస్తూ వీవని చూసుకుంటూ అట్లానే ఉంటారు. కానీ ఏం చేయాలి అనేది లోపల లైట్ ఎరగదు, ఎందుకంటే ఈ అప్లయింగ్ నాలెడ్జ్ లేకపోవడం. అరే నాకు 1 రోజులు అవుతుంది, లేదా 2 నెలలు అవుతుంది, 2 నెలల నుంచి ఒక్క ప్రొడక్ట్ కూడా సేల్ అవ్వకపోతే, ఫీజు కట్టకపోతే స్కూల్ ఆయన ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? పోనీ నువ్వు మార్కులు తెచ్చుకోకుంటే డబ్బులు కట్టేవాళ్ళు, ఫీజు కట్టేవాళ్ళు, పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ మన సమయాన్ని వేస్ట్ చేయడానికి మనం ఎట్లా ఒప్పుకుంటున్నాం? అప్డేట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఇంకా నేను నా యొక్క వర్క్ లో నేను ఎంత ఉంటున్నాను, నా మనసుకి ఆలోచనల్లో అప్డేట్ అవుతున్నానా, సేమ్ అదే ఆలోచనలు ఉన్నాయా, మనసులో మార్పు వస్తుందా, మనీలో మార్పు వస్తుందా, ఈ రెండు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఈ బుక్ ఎట్లా ఉపయోగం. చూడండి, ఈ బుక్ ఒకటి ఉంది, ఏంటిది, దీని పేరేంటి, ఇక్కడి నుంచి ఇక్కడికే మన మనసులో మార్పు రావడానికి నువ్వు ఎక్కడెక్కడో కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, చిటికలో పని. ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడి నుంచి ఇక్కడికే. దీంట్లో ఒక దగ్గర ఉంటుంది, ప్రపంచంలో మీరు ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో ఆ వ్యవహారం కోసం మీ జ్ఞానేంద్రియాలతో సమాచారాన్ని సేకరిస్తూ, ఇప్పుడు గ్రో రిచ్ పుస్తకంలో మొత్తం కూడా జ్ఞానేంద్రియాలే ఉంటాయి, తర్వాత మొత్తం అదే చెప్తాడు.
సేకరిస్తూ విశ్లేషిస్తూ మీ కార్యాచరణ కోసం తగిన నిర్ణయాలు వివేకంతో నిశ్చయిస్తుందంతా కూడా మీ నాడీ మండలమే అని ఉంటుంది. మీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ నిర్ణయాత్మకం మొత్తం తీసుకుంటుంది ఆ జ్ఞానేంద్రియాల సమూహం, ఆ నాడీ మండలమే. అనుకుంటున్నారు మీరు తీసుకుంటున్నాను అనుకుంటున్నారు, కాదు. కొంచెం అలర్ట్ గా ఉండండి. సృష్టి చేస్తున్న మనసు మీద కొంచెం దృష్టి పెట్టి అలర్ట్ గా ఉండండి. మీ సంకల్పానికి తగ్గట్టు చేస్తుందా లేదా, లేకపోతే రోజులు గడిపేస్తుందా అనేది అది ముఖ్యం. నేను నా సీలింగ్ పెట్టుకున్నాను, నా సీలింగ్ వైపే నా నడక ఉందా లేదా అనడానికి దేని మీద దృష్టి పెట్టాలంట? సృష్టి చేసే ఈ 5 విషయాల మీద. వినేది, చేసేది, చూసేది, మాట్లాడేది, వినేది, ఆలోచించేది. భావోద్వేగాలు. ఆలోచించేదంటే భావోద్వేగాలు, ఎమోషన్స్. అంతేనా జానయ్య గారు? అంతే సార్. చేసేది, చూసేది, మాట్లాడేది, వినేది, ఆలోచించేది. మాటలు ఎట్లా ఉండాలి అని చెప్పాను ఇందాక, మేడం శుభం పలుకుదామని చెప్తా. ఇప్పుడు నాతోటి ఓ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. సార్ హ్యాపీగా ఉండాలి, తనకి ఏమైనా హెల్త్ కి సంబంధించిన సజెషన్స్ ఇవ్వాలి, తన ఇన్కమ్ పెరగడానికి సజెషన్స్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక మేడం ఎట్లా సరి చేశాడు ఒక అతను పెద్ద అయినా, మేడం పెరుగుతున్న ఆరోగ్యం గురించి మాట్లాడారు, ఇంకా బ్యాలెన్స్ ఉన్న అనారోగ్యం గురించి కాదు. పూర్తి చేసుకోకని మదన పడకండి. అంటే గిల్టీ ఫీలింగ్ తోటి ఏం మాట్లాడినా అదొకటి, నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి, నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి అని ప్రాబ్లంనే పదే అంటే నేను ప్రాబ్లంలో ఉన్న గిల్టీ ఫీలింగ్ కావచ్చు, ఎదుటి వాళ్ళ నుంచి సానుభూతి అన్న కావాలని కావచ్చు. ఇది ఇది అసలు వద్దు మీకు అని తను చెప్పాడు. అంటే అది శుభం పలకడం, హ్యాపీనెస్. ఓకే, ఇది కమ్యూనిటీ కామర్స్ సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెమ్మదిగా సృష్టి స్థితి లయం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒకసారి దాని గురించి చెప్పండి సార్. ఆ, సృష్టి, స్థితి, లయ. లయ. మీకు ఇప్పుడు మీ సంకల్పం సక్సెస్ కావాలంటే కొన్ని మీరే సృష్టించుకోవాలి. ఇప్పుడు ఈ 5M ని మనమే సృష్టించుకున్నాం కదా, కొన్ని అలవాట్లను మనం సృష్టించుకుంటాం. అంటే ప్లాన్ చేస్తాం. దాని లక్ష్యం అనుకోవచ్చా సార్? ఆ లక్ష్యానికి కావాల్సినటువంటి పనులు, వికల్పం చేసే పనులు, విరగొట్టే పనులు కాదు, సంకల్పానికి సానుకూలంగా ఉన్న పనులు, వాటిని సృష్టి చేస్తాం మనం, ఆ అలవాట్లని. కాకపోతే అవి కొన్ని రోజులే స్థితిలో ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మనసు వెంటనే దానికి వికల్పించేటువంటి, సంకల్పానికి సపోర్ట్ చేసేవి కాకుండా డీవేట్ చేసేటువంటి వాటిని సృష్టిస్తూ వెళ్తుంటది. మరి ఎందుకు ఆ మాయలో పడింది? డబ్బులు అవసరం లేదా అని అంటే లేదు, ఐ కెన్ అనేది కోల్పోవడము, ఈ వినే దగ్గరనో ఎవరికో చెవులు ఇచ్చింది, దేనికో అవసరం లేని ఆలోచిస్తుంది. ఈ సైకాలజీ దెబ్బతినేది ఎక్కడ. అందుకనే మనల్ని అలర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు పట్టుకొని వదలొద్దు. ఇది ముఖ్యం. ఏ రోజుకైనా కానీ మళ్ళీ లేదు నాకు వివా అనేది చాలా ముఖ్యము, ఆ యూట్యూబ్ క్రియేటర్ కి యూట్యూబ్ ఎంత ముఖ్యమో సైడ్ ఇన్కమ్ కి ఒకటి, అట్లాగే నాకు వివా కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే చాలా చాలా అలర్ట్ గా ఉండాలి. సృష్టి స్థితి లయం. లయము అంటే కనెక్ట్ అయిపోవడం, ఓన్ చేసేసుకోవడం. ఫస్ట్ లో నేను బాగా ప్రాక్టీస్ చేయాల్సింది, హరిగారు మీరు ప్రోగ్రామ్ రావాలి 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 అని నేను అడిగించుకున్నాను. ఆ తర్వాత సంకల్పం పెట్టుకొని నేనే ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అదే నేను అదే అయిపోయాను ఇంకా నా లైఫ్ అది. సో ఇంకా నా నుంచి అది వేరే ఎవరే చేయలేదు, ఓన్ అయిపోయింది. సో ఆ అలవాటు నాకు ఓన్ అయిపోయింది. అతను ఆ స్పీకింగ్ అనేది స్టార్ట్ చేశారు, చెప్పడం అనేది స్టార్ట్ చేశారు, సృష్టి చేసినారు. దాన్ని ఎంతకాలం స్థితిలో ఉంచుతున్నాము అనే దాన్ని బట్టి తర్వాత లయం అయిపోతుంది. ఆ మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐకేర్ గురించి. అంటే ఇంకా లయం అయ్యేంత, ఓన్ అయ్యేంత ఎట్లయింది, ఆ బ్రాండ్ ఎప్పుడు పడింది? దాన్ని సృష్టి చేయడమే కాకుండా, ప్లాన్ చేయడమే కాకుండా, దాన్ని ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేసి స్థితిలో ఉంచుకుంది. అప్పుడు తనకి అది
కనెక్ట్ అయిపోయింది, లయం అయిపోయింది, దాంట్లోనే లయం అయిపోయింది. సో అంటే ఈ పారిభాషిక పదాలు తొందరగా అర్థమవుతాయని చెప్తుంది. వందన గారు. సార్ మీరు ఇప్పుడు జూమ్ వర్క్, డిజిటల్ వర్క్ మీరు ఇంకా సృష్టి చేయలేదు. ఓకే, వందన గారు మీకే. మీరు ఇంకా డిజిటల్ వర్క్ ని సృష్టి చేయలేదు, ఇంకా అలవాటు కాలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో మీరు అది సృష్టి చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే ఒక ల్యాప్టాప్ తీసుకోవడము, జూమ్ లింక్ తీయడము, మీ ఫ్రెండ్ మేడం గారికి పంపడము, మీ ఇద్దరు దాంట్లో ప్లాన్ చేసుకోవడం, రోజు కలుసుకోవడము, ఒక ప్రోడక్ట్ గురించి మీ 4-5 టీం కలిసి ఇది సృష్టి చేశారు మీరు ఇప్పుడు. ఓకే ఇది మీ సంకల్పానికి ఉపయోగపడేదని నేను చెప్పింది, ఎస్ సార్ విరగొట్టేది అయితే కాదు, వికల్పం అయితే కాదు, రైట్? ఎస్ సో ఇప్పుడు పొరపాటున అది వికల్పం కాకుండా, కన్సిస్టెన్సీ దెబ్బతినకుండా కంటిన్యూ చేసేస్తే అది స్థితి. ఎస్ మీరు ఎంత కాలం స్థితిలో ఉంచుతారో, ఇప్పుడు ఒక లావణ్య మేడం ఎంతగా అది అలవాటైపోయింది, ఆమె దాంట్లో లయమైంది, రైట్? అంటే అట్లాగే మీరు కూడా దాన్ని ఓన్ చేసుకునే స్థితి వచ్చేస్తుంది. ఎస్ అప్పుడు ప్యాసివ్ స్టేట్ లోకి వెళ్ళినట్టు మీరు అనుకున్నటువంటి ఒక బిజినెస్ పైప్ లైన్ ని క్రియేట్ చేసుకుంటారు, ఓకే లయంలో ఉండగలుగుతారు. అది సో మీరు ఉండాల్సింది ఎక్కడ అంటే, మీ సంకల్పం ఉందా లేదా, సంకల్పానికి తగ్గ సృష్టి జరుగుతుందా లేదా, దాని మీద దృష్టి పెడుతూ ఉండాలి. ఓకే డివేట్ అవ్వకుండా ఎప్పుడో కొంచెం కొంచెమే చేయండి, కానీ రోజుకు 1% అయినా మెరుగుదల ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే మరి వికల్పాలు రాకుండా ఏం చేయాలి, స్థితిలో దెబ్బతినకుండా చేయాలి అని అంటే, అతను అదే చెప్తున్నాడు, బ్యాడ్ ఎమోషన్స్ లేకుండా చూసుకోండి. కోపము, చికాకు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఎస్ అవి షార్ట్ టెంపర్, చిన్న మాట అనగానే సీనియర్ మీద కోపం రావడం, లేకపోతే మనకు పాజిటివ్ జరిగితే వాళ్ళ మీద ఆధిపత్యంగా మాట్లాడటం, మనకేదో హక్కు ఉన్నట్టు వాళ్ళ మీద మాట్లాడుతూ ఉండడం, అది కూడా తప్పు. ఓకే మనకి యాక్చువల్లీ ఏమైతుంది అంటే, హరిప్రసాద్ కి తన మీద ఎవరైనా ఆధారపడ్డారు అనగానే ఆ మనసు వెంటనే మారిపోతుంది. నా మీద ఆధారపడుతున్నారు అనేటువంటి మెసేజ్ అందింది అనుకోండి, మాట్లాడడంలో డిఫరెంట్ గా అయిపోతుంది. ఓకే రాకుండా చూసుకోవాలి. ఇక్కడ నాకు నేను మాట్లాడడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, నేను చెప్పడం వల్ల బెనిఫిట్ అవుతుంది, ఇలాంటి ఏమైనా వచ్చి చేరినాయంటే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఓకే ఆ లీడర్షిప్ మొత్తం, గైడెన్స్ అంతా దెబ్బతింటుంది, మొత్తం మారిపోతుంది. అస్సలు అందుకనే ఆ ఆధిపత్యము ఆ మాటల్లో ప్రతిబింబించుకో. ఆల్వేస్ వినయం వినయం వినయం, విద్యా దదాతి వినయం. అంటే ఏంటి, వినయం బయట ఉంది అని అంటే లోపల అంత విద్య ఉన్నట్టు. ఇది మెయిన్. అబ్దుల్ కలాంకి ఎంత విద్య ఉంది, Yes. అసలు మామూలు విద్యనా? ఓ కొండంత విద్య. ఎందుకంటే బయటకు అంత వినయం ఉంది. మన మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనకు వినయం పెరగాలి, Yes, sir. ఆధిపత్యం అసలు పెరుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళ అవసరం కదా, వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక రోజు. Yes, sir. చెప్పండి. సార్ ఈ రోజు 5 పాయింట్స్ గురించి చెప్పారు కదా సార్. మనం చేసేది, మనం చూసేది సార్, మనం వినేది, మనం తినేది, మనం ఆలోచించేది అని చెప్పారు. ఇది అప్పుడప్పుడు బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటది, మనం ఒకే స్థితిలో ఉండలేము సార్. అది అవును, అది ఇప్పుడు దానికి 1000 రోజులు టార్గెట్ పెట్టుకోండి, కష్టం ఏంది? ఒక డైరీ పెట్టుకోండి. 1000 రోజులు ఉంటారుగా మీరు భూమి మీద, మీరు ఉంటారు, నేను ఉంటాను, ఆరా పవర్ ఉంటుంది. ఏముంటుంది 1000 రోజులు, కష్టం ఉంది. నైట్ పడుకునేటప్పుడు మీరు నిజం చెప్పండి, మీ 3 సంవత్సరాల వందన గారికి ఇప్పటికి మనసులో తేడా, మీ పాపని గైడెన్స్ చేయడంలో తేడా వచ్చిందా రాలేదా, మాట్లాడడంలో? చాలా చేయలేము సార్. మరి అయిపోయి అంత పాజిటివ్ జరుగుతుంది కదా. Yes. కొంచెం కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది అన్నారు చూసారా, అప్పుడు ఈ శోభారాణి గారు ఏదైతే చెప్పారో సృష్టి మీద దృష్టి పెట్టండి, ఓకే సార్. మీ తినేదాని మీద. అందుకని శ్రీకృష్ణ వారు ఏం చెప్పారు, వైరాగ్యాన్ని తెచ్చుకోమని చెప్పారు. విరాగం అంటే వదులుకోవాల్సిందే.
అట్లాంటివి తెచ్చుకోవాలి. దాని మీద అయిష్టతను పెంచుకోవాలి. ఇట్లా మాట్లాడితే ఏం బాలేదు, ఉమ్, ఇట్లా ఆలోచిస్తే ఏం బాలేదు, ఏం మంచి జరగట్లేదు, అట్లా తొందరగా జ్ఞానోదయం తెచ్చేసి మనకేంటంటే మనసు పర్ఫెక్షన్ కోరుకుంటది ఎప్పుడు. ఎప్పుడు పర్ఫెక్షన్, ఇంకా పర్ఫెక్ట్ గా బోగస్ సార్ నాతో ఉండాలి, ఇంకా పర్ఫెక్ట్, ఇంకా పర్ఫెక్ట్. కానీ అసలైనటువంటిది ఏంటంటే మనం ఎంత పర్ఫెక్షన్ లోకి వెళ్తే మనకు అంత పర్ఫెక్ట్ వాళ్ళు దొరుకుతుంటారు. మనం ఎంత పర్ఫెక్షన్ లోకి వెళ్తే అంత పర్ఫెక్ట్ వాళ్ళు దొరుకుతుంటారు. పిల్లలైనా సరే మనం పర్ఫెక్ట్ గా అవుతుంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా అవుతుంటారు. మ్యాజిక్ అదంతా. అద్భుతం అద్భుతం అంటే ఇదే. మీరు వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలని ట్రై చేయండి. అలా కాకుండా మీరు బాగా స్క్వీజ్ చేసుకోండి మీరు క్రమశిక్షణగా ఉండడానికి. ఓకే సార్. అంటే కఠినమైన క్రమశిక్షణ అంటారు, స్వీయ క్రమశిక్షణ అంటారు. అది పెట్టుకోండి, ఆటోమేటిక్గా మీ ప్రపంచం మారిపోతుంది. కొంచెం ఓపిక పట్టండి, ఓకే వాళ్ళని తిట్టకుండా. వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఉంటుంది. వేరే దేశాల్లో కేసు కూడా పెడతారు తెలుసా, పిల్లల్ని కొట్టినా తిట్టినా. ఎస్ సార్. అట్లా ఇప్పుడంటే స్కూల్ మీదకి వస్తున్నారు, అక్కడేమో వేరే ట్రీటింగ్ వేరే. అట్లా మీకు ఏం కాదు. మీరేం మేడం, ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రొడక్ట్, ఎవ్రీ వీక్ ఇన్కమ్ మీద మనస వాచ కర్మన మెడిటేషన్ చేసుకోండి, సంకల్ప స్థితి పెంచుకోండి. మీకు అవే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, దేన్ని సృష్టి చేస్తే బాగుంటుంది, నేనేం చేస్తే బాగుంటుంది చెప్పండి సార్ అని అంటారు కొంతమంది. ఓకే, మీ మనసే కొన్ని చెప్తూ ఉంటుంది అనుభవం ద్వారా. ఇగో మీరు ఇది చెయ్యండి, ఇలా జూమ్కి రండి, ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి, ఐ కేర్ గురించి అవగాహన కల్పించండి అందరికీ. లేడీస్ లో వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుందో, బీపీ ఎందుకు వస్తుందో, డయాబెటిక్ ఎందుకు వస్తుందో, పర్సనల్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయో ఇవి చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. ఎస్ సార్. అట్లా వినే వాళ్ళని తయారు చేసుకోండి. ఓకే సార్. కొనే వాళ్ళని తర్వాత తయారు చేసుకుంటాం, ముందు వినే వాళ్ళని తయారు చేసుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ సార్. గణేష్ గారు. బోగస్ సార్ ఎస్ సార్. మనీ మెడిటేషన్ చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇందాక చర్చలో వస్తుంది నాకు ఆలోచన వచ్చింది, కానీ నేను ముందు అడగాలనుకుంటే మాత్రం వేరే సార్. ఇంకోటి, మీరు ఈరోజు చెప్పిన మాటల్లో అసలు నాకు చాలా బాగా ఆలోచించింది. అంటే కొండలు తగిలి పడే వాళ్ళు తక్కువ ఉంటారు. కొండ తగిలి చిన్న చిన్న రాళ్ళు తగిలి పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన లైఫ్, మనం దినచర్యలో ఉన్న భాగంలో చిన్న చిన్న పొరపాట్లు అనుకుంటాం. ఆ చిన్న చిన్న పొరపాట్లు మన లైఫ్ మొత్తం, మన డ్రీమ్ మొత్తం స్మైల్ చేస్తాను చెప్పాను సార్. ఎంత దానికి ఇంకోటి చిన్నది యాడ్ చేయాలి సార్. ఏంటిదేనంటే చిన్న చిన్న రాళ్ళు చిన్న పొరపాటు అనుకుంటాం. సో చిన్న చిన్న పడిపోతాం కదా. చిన్న చిన్న రాళ్ళు తగిలి పడి చనిపోయే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ పెద్ద కొండల నుంచి పడి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ చిన్న చిన్న మిస్టేక్లే కొండంత అయినాయి అనుకోండి, అది మన గ్రోత్ ని కిల్ చేసేస్తుంది, మన డ్రీమ్, మన పోస్ట్ పోన్లు, ఓకే, మన ఈగోలు అన్ని కూడా ఆ వర్క్ ని అడ్డు పెడుతున్న ఈగో. వేరేది అందరికి ఈగో లేకపోతే మనిషి ఉండడు, వర్క్ ని అడ్డు పెడుతున్న ఈగో, వర్క్ ని పోస్ట్ పోన్ చేస్తున్న ఈగో ఉంటుంది. అది ఈగో అంటే గర్వం కాదు, ఒక కంఫర్ట్ జోన్. అది మారకుండా అట్లా స్టాచ్యూగా ఉండిపోతుంది. యాక్సెప్ట్ చేయకపోవడం, ఆ ఈగో అసలు ఒప్పుకోదు. నా ఈగో, అందుకే నేను ఇందాక అన్నాను, ఆ సార్ చెప్పినప్పుడు ఆ మేడం ఈగో వెంటనే ఒప్పుకుంది, గ్రేట్ అని. నిన్న ఒక వ్యక్తి, చాలా విసుగు కలిగించిన వ్యక్తి మీద నా ఈగో చాలా మెల్ట్ అయిపోయింది. ఏం లేదు, చాలా ఓకే కూల్ అనుకున్నాను. అంటే ఆ బెటర్మెంట్ వచ్చింది అని లేకపోతే టప 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 బాణాలు నా దగ్గర, అగ్ని బాణాలు ఎన్నో ఉంటాయి, కౌంటర్లు అవన్నీ ఉంటాయి, వేసేయకుండా ఓకే ఓకే రైట్. ఎందుకనంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క చంచలమైన స్వభావం అతనికే మైనస్ అయింది, నాకు కాదు. అతను తెలుసుకోవాలి.
తను ఆ, తక్కువ అంచనా వేస్తున్నట్టు, లైట్ గా తీసుకుంటున్నట్టు, ఆ, నా మీద కొంచెం అజమాయిష్ చేస్తున్నట్టు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. అవతల వ్యక్తి చేస్తూ మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ అతంతా అతని లోపాలు, మన లోపాలు కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు, మన కోసం ఉన్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఆ దరిద్రం లేకపోయినంత మాత్రం మనకేం లేదు సంబంధం. ఓకే, సో మన ప్రపంచం మనకు ఉంటుంది. ఎవరిది వాళ్ళకే, ఎవరికి వాళ్ళే గొప్ప, ఎవరి ఇంటికి వాళ్ళే హీరో. ఇబ్బంది లేదు. సరే. సార్ ఇంతకుముందు వందన మేడం 5 పాయింట్స్ గురించి చెప్పారు కదా, Hmm. అక్కడ నేను రాసుకున్న లైన్ ఏంటంటే ప్రాపంచికంలో ప్రావీణ్యం, అంతరంగంలో ప్రశాంతత అని రాసుకున్నా. అది దీనికి కూడా ఇంటర్లింక్ అయింది నాకు. ఇప్పుడు వైరాగ్యం అభ్యాసం అన్నారు కదా, వదులుకోవాల్సింది వదులుకోవాలి, అలవాటు చేసుకోవాల్సింది అలవాటు చేసుకోవాలి. ఈ రెండు జరిగితే ఆటోమేటిక్గా అలర్ట్గా ఉంటాం మనం అనేది అంతే అంతే. ఇది అట్లే మేడం వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, మన లైఫ్ స్టైల్ మనది. ఓకే, నేను నా ఇద్దరు పిల్లలకి అదే చెప్తాను. అక్క ఒకలా ఎదుగుతూ ఉంటుంది, నువ్వు ఒకలా ఉంటావు. కంపేర్ అసలు చేసుకోవద్దు. ఉమ్. వాళ్ళ ముందు ఒకరి పోగిలిన కష్టం, ఒకరికి అప్లాస్ వచ్చినా ఇంకొకరికి కష్టం. ఉమ్. సో మీరు కూల్గా ఉండాలి, ఒకరిని ఒకరు అంగీకరించాలి అనేది ఇది. సార్ నిన్న హెలెన్ కిల్లర్ గారిది ఒక కొటేషన్ చూసిన సార్, ఒకసారి మిమ్మల్ని అడగాలనుకుంటున్నా దీన్ని. ఆ, ఈ ప్రపంచంలో అత్యంత సుందరమైన వస్తువులు కనిపించవు, వినిపించవు, వాటిని హృదయంతోనే అనుభూతి చెందాలి అనేది ఒక లైన్ చూస్తారు సార్. హృదయం అనేటువంటి వరకు మనం ఎక్కడ వెళ్తాము అంటే, ఇప్పుడు ఈ స్పిరిచువల్ భాషలో చెప్పాలంటే, మనం థర్డ్ చక్రాన్ని వదిలేసిన తర్వాత ఫోర్త్ చక్రకి వెళ్ళాలి. అది హృదయం, హార్ట్ చక్ర అంటారు. అక్కడ అన్నీ కూడా చక్కటి సుగుణాలు ఉంటాయి. మనుషులు ఉంటాయి ఇవన్నీ. ఉమ్, మరి ఒకప్పుడు ఉన్నాయి, తర్వాత ఎందుకు పోతాయి అని అంటే తెలిస్తే పోతాయి. తను తెలుసుకోకపోతే ఉండవు. తను హైగా ఆలోచించుకుంటే చిన్న చిన్న ఆలోచించాడు ఎప్పుడు వ్యక్తి. ఉమ్, నేనేంది ఇలా ఆలోచించడం అనేది. సో నేను నిద్రపోయేటప్పుడు ఒక శ్లోకాన్ని మననం చేసుకోవాలి అని, అది నేను మా మా పాప ప్రాక్టీస్ చేశాను. అందులో ఉంటుంది నువ్వు ఇప్పుడు అన్న హృదయ చక్రాకి హెలెన్ కెల్లర్ గారు చెప్పినటువంటి అది. ఉమ్, చాలా బాగుంది అది. ఆత్మత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం పూజ అని ఉంటుంది. శరీరమే ఒక గృహం లాంటిది, ఆలం లాంటిది. ఓకే, నీ ఆత్మ, నువ్వు, నేను అనేది ఏదైతే ఉందో అదే దైవం అని తెలుసుకున్నప్పుడు హృదయ చక్రాకి వెళ్తాం. చిన్న చిన్నవి ఆలోచించి, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, అబద్ధాలు, వేరే వ్యక్తిని మాటలతోటి హింసించడం, లేకపోతే కత్తితో హింసించడం, ఇలాంటివి ఉండవు. తన్ని తాను ఎప్పుడైతే తక్కువ చేసుకుంటాడో, దేవుడు ఎక్కడో ఉన్నాడు నాలో లేడు అని అనుకుంటాడు, అప్పుడు ఆ హృదయ చక్రం ఓపెన్ కాదు. ఉమ్, అది అందుకనే అహం బ్రహ్మాస్మి అనే మాట ఎందుకు వాడిస్తామనంటే అందుకని. హెలెన్ కెల్లర్ గారు అన్నది ఏంటంటే, మీకు సౌందర్యాన్ని చూడాలి అని అంటే చూసిందంతా చూసినట్టు కాదు, హృదయంతో చూసిందే చూసినట్టు. ఆ గొప్ప గుణాలతో చూసినప్పుడు అన్నీ అర్థమవుతాయి, అప్పటిదాకా అర్థం కావు అనేది కదా. చాలా మంచి కొటేషన్. సరే, ఎప్పుడు కూడా సృష్టి చేస్తున్నటువంటి ఆ ఎమోషన్ ని, మోటివేషన్ ని బాగా గుర్తుపట్టాలి. ఉమ్, ఆ, ఇప్పుడు నా కోపం నన్ను గైడ్ చేస్తుంది, నా మనసుని. నా అసూయ నా మనసుని గైడ్ చేస్తుంది, నా భయం నా మనసుని గైడ్ చేస్తుంది. దీని ఇంటెన్షన్ అంటాం. ఉమ్, నా ఇంటెన్షన్ ని గమనించుకునే సూక్ష్మత రావాలన్నది శోభరాణి గారు. అది రేపు మనం డిస్కస్ చేసి తప్పకుండా చేయాల్సినటువంటి వర్క్ లైన్ ఏముందో ప్రాసెస్. సార్ గణేష్, మీరు ఏమన్నా మాట్లాడాలనుకున్నారా? వచ్చేసినాయి పాయింట్స్ అంతేనా? గుడ్, వెరీ గుడ్. Yes. మీ మీ శ్రద్ధకి సెల్యూట్. సూర్య. సూర్య. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు ఒక
వీడియో లాస్ట్ లో ప్లే చేసిన దాంట్లో భావోద్వేగాలు అనేటి మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే దాన్ని బట్టే మనకి అంటే భావోద్వేగాలను బట్టి మైండ్ అనేది ఎలా ఉందనేది తెలుస్తుంది అనేది ఒక దృశ్యరూపంగా చూపించారు కదా, అది కొత్తగా అనిపించింది సార్ ఈరోజు. అంటే ఫిగర్ ఇప్పుడు చూడండి, నిన్న మీకు చెప్పాను కదా సూర్య గారు, యాక్చువల్లీ ఈ మనసు క్వాలిటీగా ఉంటే ఈ బుద్ధిలో అన్ని కూడా హై ఫ్రీక్వెన్సీకి సంబంధించిన విషయాలు స్టోర్ అవుతాయి సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ మళ్ళీ మనసు బుద్ధి శరీరాన్ని నడిపిస్తుంది. ఓకే, అందుకనే క్వాలిటీ భావోద్వేగాలని మనం కలిగి ఉండాలి, క్వాలిటీ ఎమోషన్స్ ని కలిగి ఉండాలి. మంచి ఎమోషన్ అనమాట. అంజా సార్ మంచి ఎమోషనే కాదా? చాలా మంచి ఎమోషన్, కాబట్టి సక్సెస్ వస్తుంది, నేచర్ మొత్తం సహకరిస్తుంది. అట్లా మార్నింగ్ సార్. అశోక్, నీకు అది ఓకేనా సూర్య? ఇప్పుడు నేను చెప్పింది ఓకే భావోద్వేగాలు అనేవి మనల్ని శరీరాన్ని గైడ్ చేస్తుంటాయి. మన మైండ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఆ భావోద్వేగాలను బట్టే మనకి అంటే మైండ్ అనేది మనకు కనబడదు కదా, అంటే ఇన్నర్ గా ఉంటది కాబట్టి మన ఫేస్ లో కనబడుతుంది. అది మైండ్ ఎలా ఉన్నది అనేది మనకు ఫేస్ లో కనబడుతుంది. మనసు అంటేనే ఐదింటి కలయిక. ఎస్, ఐదింటి కలయిక ఏది? ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, చూసేది, మాట్లాడేది, వినేది, ఇదంతా ఉంది కదా, ఈ జ్ఞానేంద్రియాల కలయికనే మనసు. ఎస్. సో నువ్వు చూసేదే మనసు, నువ్వు వినేదే మనసు. నువ్వు ఎక్కడ నీ మనసు ఎక్కడ ఉందనంటే నువ్వు ఏది వింటున్నావు ఇప్పుడు అదే మనసు. ఎస్. ఆ వినేది చూసేది కాస్త నీ సంకల్పానికి సంబంధించింది అయితే, నీ డ్రీమ్ కి సంబంధించింది అయితే యువర్ సూపర్ హీరో. ఇంకా నిన్ను ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తం నువ్వు మనసు చెప్పినట్టే ఉంటుంది. అంతే, ఇంకా 24 గంటల్లో మొత్తము ఆ జ్ఞానేంద్రియాలు నీ సంకల్పానికి, నీ డ్రీమ్ కి సంబంధించిందే పట్టించుకుంటుంది అని అనుకో. మనసు అంతా ఏడుందంటే ఆడుంది, లేదు పుస్తకం దగ్గర ఉందా అంటే లేదు ఆడుంది అని అంటే దానికి సంబంధించిన సృష్టి జరుగుతుంది. సో ఈ భావోద్వేగాలే మనసు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలలో టేస్ట్ ఒకటి ఉందా లేదా? అవునా? గంధము అంటే స్మెల్, ఓకే, టేస్ట్ అనేది ఒకటి ఉంది. మరి ఒక టేస్ట్ అనేది ఒక భావోద్వేగమా కాదా? చాలా బాగుంది అని అంటాం, ఎమోషనే కదా, చాలా బాగుంది అని అంటాం అట్లా. సో అది ఒక ఎమోషన్ అన్నమాట. ఆ ఎమోషన్ రైట్ గా బాగుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎమోషన్స్, రాంగ్ ఎమోషన్స్ అంటే, ఇప్పుడు సహనంతో నీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నా మనసుకి ఎమోషన్ ఉంటే నేను సక్సెస్ అవుతాను. వినయంగా నీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను, నా మనసుకి ఎమోషన్ ఉంటే సక్సెస్ అవుతాను. ఇది హైయెస్ట్ ఎమోషన్స్ అన్నమాట. లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్, హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ అని ఉంటాయి. సేవా దృక్పథము అది హైయెస్ట్ ఎమోషన్. ఓకే అశోక్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మిత్రులకి. ఈరోజు వండర్ఫుల్ సార్. ఈ మరకట మహారాజాల అది క్లారిటీ వచ్చింది సార్. చాలా అంటే మనం టీముని పట్టుకోవాలి, వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు మనం టీముతో ఉండాలి, వాళ్ళు ఎగ్జిక్యూట్ అయ్యే వరకు. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాళ్ళు మనతో ఫాలో, అంటే లీడర్స్, మెంటర్ ఏం చెప్తున్నారు మెంటర్ ఫాలో అవుతున్నారు. అది తల్లి పిల్లల్ని పట్టుకుని కేరింగ్ చేసుకోవాలి, తర్వాత పిల్లలు కేరింగ్ తీసుకున్నట్టు మరకట మహారాజాల వండర్ఫుల్ ఉంది. ఇప్పుడు మనం సక్సెస్ కావాలంటే బ్యాలెన్సింగ్ చాలా అవసరం సార్. బ్యాలెన్సింగ్ ఉంటే 100% సక్సెస్ అయిపోతాం. అదే ఇప్పుడు చేసేది, వినేది, మాట్లాడేది, తినేది, ఇది అన్నిట్లో బ్యాలెన్సింగ్ ఉన్నట్టయితే మనం సక్సెస్ అని 100% తీసుకుంటాం. దీని విషయంలో మీరు ఇప్పుడు అన్నట్టు కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్ కి చూసుకుంటే, ఇప్పుడు సార్ ఎట్లా గుర్తు చేశారు కాబట్టి, ఇప్పుడు నిన్న గణేష్ గారు అడిగారు అన్కాన్షియస్ అంటే ఏంటి సార్ అన్నప్పుడు నాకు కూడా థాట్ వచ్చింది. టైటానిక్ సినిమాలో చిన్న మంచు కొండ కనబడుతుంది,
వాళ్ళు అది చిన్నదే కదా, మన పెద్ద షిప్, అది ఏం కాదు కొట్టేసి వెళ్ళిపోతలే అనుకుంటారు. దగ్గరకు వచ్చేసరికి అన్కాన్షియస్ గా లోపల దానికన్నా 10 రెట్లు కొండ ఉంటుంది. అది మనకు అనిపించదు. మన పైన చూస్తున్న కాన్షియస్ మైండ్ అనుకున్నాం, కానీ అన్కాన్షియస్ మైండ్ అనేది 10 రెట్లు ఉంటది. మనం ఏం చెప్తున్నాం, మనం కాన్షియస్ మైండ్ మనం చెప్తుంది అందే రిసీవ్ చేసుకుని కాన్షియస్ మైండ్ లో ఉంటాం అనుకుంటా, కానీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందంటే సబ్ కాన్షియస్ మైండ్ చేతిలో ఉంటది. అది మనం ఏమైతే అంటే పదే పదే మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం వింటున్నామో, ఏం చేస్తున్నామో అది సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కిపోతుంది. ఆ రిమోట్ తన చేతిలో ఉంటది, అది ఆడిస్తుంటది. కానీ కాన్షియస్ మైండ్ అనేది శబ్దత అంతే నార్మల్ గా ఉంటది. మొత్తం సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ దగ్గర రిమోట్ అనేది ఉంటది. ఇప్పుడు ఈ రెండింటి గురించి నువ్వు చెప్పావు కదా, మూడవది ఒకటి యాడ్ చేసుకోవాలనేది ఒకటి ఉంది. పెన్ ఉందా? పెన్ పేపర్ ఉందా నీ దగ్గర? తీసుకో, చెప్తాను. ఏంటంటే తెలుగులో చెప్తాను. చేతనం, ఉపచేతనం, అపచేతనం, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ ఇంగ్లీష్లో. ఈ అన్కాన్షియస్ ఎప్పుడు కూడా సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. నీకు ఇంట్యూషన్స్ కానీ, క్రియేటివ్ ఐడియాస్ కానీ, నీ సంకల్ప శక్తికి తగ్గట్టుగా సజెషన్స్ కానీ ఈ అన్కాన్షియస్ నుంచి వస్తుంటాయి. ఇది నీ సబ్ కాన్షియస్ కి. ఓకే, ఆ సబ్ కాన్షియస్ నీ గనక నువ్వు కలుపు మొక్కలతో ఉంచకుండా అన్ని పాజిటివ్ మొక్కలతో ఉంచుకుంటే అక్కడి నుంచి వచ్చే ఇంట్యూషన్స్ అన్ని వినబడతాయి. అంటే చిత్తం శుభ్రంగా ఉందని అర్థం. అప్పుడు నువ్వు డైరెక్ట్ దేనికి కనెక్ట్ అయి ఉంటున్నావు? నీ క్రియేటివ్ సెన్స్ తోటి సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయి ఉంటున్నావు. నీ కాన్షియస్ మైండ్ 5%, ఇదంతా 95%. ఇంకా చెప్పాలంటే 1%, మిగతాదంతా 99%. అంటే అన్కాన్షియస్ లోకి నువ్వు ఎంటర్ అవ్వాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి నిధిని గనిని, ఆ క్రియేటివ్ మైండ్ థాట్స్ ని నువ్వు తీసుకోవాలి అని అంటే సబ్ కాన్షియస్ లో ఎంత మంచి స్టోరేజ్ ఇస్తున్నావో, ఈ జ్ఞానేంద్రియాల నుంచి హైయెస్ట్ ఎమోషన్స్ నువ్వు కలిగి ఉంటున్నావా? ఓకే, అది కాస్త ఇప్పుడు అన్నారు కదా సార్, ప్రావీణ్యం అండ్ ప్రశాంతత, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది? సబ్ కాన్షియస్ ఎక్కడి నుంచి మొత్తం కనెక్ట్ అయిపోతుంది? దానికంటే లోతుగా ఉన్నా, నువ్వు అన్నావు కదా సబ్ కాన్షియస్ లోతు కనపడకుండా ఉంటుంది, దానికంటే లోతైన అన్కాన్షియస్ కూడా మనం వెళ్తాం. ఎందుకంటే అసలైన నిధి క్రియేటివ్ మైండ్ సెట్ అంతా అక్కడ దాగి ఉంటుంది. నీ జీవితానికి కావాల్సినటువంటి అనేక అద్భుతమైనటువంటి సలహాలు, సూచనలు అక్కడి నుంచే వస్తాయి. ఆ ఐడియాస్ ఇచ్చేటువంటి మనసును మాత్రం మిస్ చేసుకోవద్దు. మనం వెంటనే పాటిస్తే చాలా బాగుంటుంది. సో ఈ ఆటో సజెషన్స్ అందుకనే కాన్షియస్ మైండ్ తోటి ఇద్దాము మనము. ఓకే, ఒకసారి అయిపోయింది కదా, అంతేనా? ఈరోజు కొంచెం ఎక్కువసేపు చేర్చాను. ఈరోజు రేపు కొంచెం అలాగే ఉంటుంది. అదే సార్, చలో కొద్ది ఒక 5 minutes క్లోజ్ అవుతాయి. ఒక మంచి వినేసి వెళ్దాం, 5 minutes లోనే వెళ్దాం. అలాగే వినేసి అట్లా వెళ్ళకుండా కొంచెం ట్యూనప్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. మంచి సాంగ్. అయస్కాంతం లాంటి వాలిని నా దగ్గర డబ్బు సమృద్ధిగా